వెల్కమ్ టు వైకే డిబేట్. నేను మీ అనుష. ఏపీలో తీవ్రంగా అధికార దుర్వినియోగం జరుగుతోందట. రాజకీయ ఆయుధంలా పోలీసులను వాడుకుంటున్నారట. ప్రభుత్వ తప్పుల్ని ఎండగట్టే వారిని బెదిరించేందుకు పోలీసుల్ని ప్రయోగిస్తున్నారట. పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తోందట. బాబు వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధించి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తున్నారట. విమర్శను సైతం నేరంగా పరిగణించే దుస్థితి ఏర్పడిందట. ఏపీలో రాజ్యాంగ స్ఫూర్తి మొత్తానికే ప్రమాదంలో పడిందట. ఈ ఆరోపణలు చేసింది వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. ఎప్పుడూ నార్మల్గా ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగ లేఖలు రాసే జగన్ ఈసారి మాత్రం దేశ ప్రజలను ఉద్దేశించి లేఖ రాశారు. హలో ఇండియా అంటూ రాసిన లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే జగన్ లేఖపై కూటమి నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలను ఎంతగా దిగజార్చారో, అమరావతి రైతులు, మహిళలపై పోలీసులతో ఎంత దమనకాండ సాగించారో గుర్తు లేదా అని నిలదీస్తున్నారు. ఇంతకీ కూటమి ప్రభుత్వంపై జగన్ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత? అసలు జగన్ పాన్ ఇండియా లెవెల్లో లేఖ రాయడంలో వ్యూహం ఏంటి? ఇదే ఇవాల్టి మన టాపిక్. ఈ టాపిక్పై మనకు విశ్లేషణలు అందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు చెవుల గారు ఉన్నారు. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి ఉమ్మడి కడపకు జిలాన్ పాషా గారు మనతో ఉన్నారు. అలాగే అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు కె రాజేష్ గారు, అలాగే ప్రకాశం జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు వైసీపీకి సంబంధించిన ఆయన నాగేశ్వర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ కృష్ణాంజనేయులు గారు మీరు చెప్పండి. అంటే ఈరోజు మీరు విన్నారా జగన్ గారు రాసిన లేఖ, హలో ఇండియా అంటూ ఆయన సంబోధించి రాసిన లేఖని మీరు విన్నారా, చూసారా? అంటే ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టడానికి పోలీసుల్ని ఉపయోగిస్తున్నారు అని చెప్పి ఆయన క్లియర్గా అందులో మెన్షన్ చేశారు. దీనిపై మీరేమనుకుంటున్నారు, మీరేం చెప్తారు? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీకి నాయకుడుగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున 11 సీట్లతో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షము అసెంబ్లీలోను, అదేవిధంగా శాసనసభలో కూడా. మరి అలాంటి ప్రతిపక్షము వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, లేదు అంటే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ఈ ప్రభుత్వము అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు ప్రజల మీద ఏమైనా సరే అప్రజాస్వామికంగా వ్యవహరించినా, ప్రజలకు అందించాల్సినటువంటి సేవలు అందించకపోయినా పోట్లాడటం అనేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. మరి ప్రతిపక్ష పార్టీ ఆ బాధ్యతతోనే వాళ్ళు అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలి, అదేవిధంగా బయట కూడా ప్రజల తరఫున మాట్లాడాలి, పోట్లాడాలి. ఇది వాళ్ళ యొక్క బాధ్యత. ఆయన ఎలాగో అసెంబ్లీకి రావటం లేదు. ఈ మధ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు, కనీసం అప్పుడన్నా కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో కూడా, ఆ లేఖ యొక్క ఉద్దేశం కూడా ఇదే. ప్రతిపక్షం తన బాధ్యతను నిర్వర్తిస్తూ పోలీసు శాఖని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. ఎవరైతే ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నారో, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ మీద అక్రమంగా కేసులు నమోదు చేసి వేధింపులు గురి చేస్తున్నారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆరోపణ. దీనికి మీరు ఇందాక మొదటి పలుకుల్లో మాట్లాడినప్పుడు దీనికి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో మీకు తెలియదా? అప్పుడు అమరావతికి సంబంధించినటువంటి రైతుల మీద, వీళ్ళ మీద ఎలా చేశారు, ఇవన్నీ మీకు తెలియదా అని అడుగుతున్నారు అని అన్నారు. అవన్నీ తెలుగుదేశము, జనసేన, బీజేపీ వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవన్నీ మాట్లాడారు, అవన్నీ ప్రజలకు చెప్పారు. వాళ్ళతో పాటు నేను కూడా మాట్లాడాను. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్రజాస్వామ్య చర్యలన్నిటి మీద
వైసీపీ ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. మాలాంటి వాళ్ళు ప్రజాస్వామికం అందరూ మాట్లాడారు, తప్పు అన్నారు. వైసీపీ చేస్తున్నటువంటి దాష్టికాలు, అదేవిధంగా వైసీపీ పోలీసులను అడ్డం పెట్టి అనేక మంది మీద కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయించడం, ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయటం, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి, ఇవన్నిటిని కూడా అందరం ఖండించాం, అందరం తప్పన్నాం ఆ రోజు. అది అయిపోయింది, ముగిసిపోయినటువంటి చరిత్ర. ప్రజలు తీర్పిచ్చేశారు దాన్ని. ఇలాంటి తప్పు జగన్మోహన్ రెడ్డి నీకు అధికారం ఇస్తే ఇలాంటివి చేయకూడదు, అందుకని నువ్వు 151 నుంచి 175కి వెళ్ళాలనుకుంటున్నావు కదా, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా అసలే పనికిరావు అని ప్రజలు తీర్పిచ్చేశారు. ఈ తీర్పిచ్చి 22 నెలలు అయిపోయింది. తీర్పిచ్చి ఇవ్వటం అయిపోయింది, ప్రజల తీర్పు అయిపోయింది. 22 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం మీద. మరి జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు, ఇలా చేశాడు అని తెలుగుదేశం వాళ్ళు, జనసేన, బీజేపీ వాళ్ళు, అది సమాధానం కాదు. ఆ సమాధానం అయిపోయింది, ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చేశారు. జగన్మోహన్ రెడ్డికి గుర్తులేక కాదు మీకు చెప్తోంది, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు పోలీసులను ఉపయోగించుకొని చట్ట వ్యతిరేకంగా సామాన్యుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టొద్దు, అన్యాయంగా వ్యవహరించొద్దు, ఇది అన్యాయంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్తున్నాడు. ఈ ప్రభుత్వం అలా వ్యవహరిస్తుందా లేదనేది సమాధానం చెప్పాలి. అంతే తప్ప వైసీపీ ప్రభుత్వం అలా ఉంది ఇలా ఉంది అది ఎవరికి తెలియని విషయాలు. అందరికీ తెలుసు, జనానికి అందరికి తెలిసే కదా వైసీపీని అలా ఘోరంగా ఓడించింది. ప్రత్యేకంగా మీరు గుర్తు చేసేది ఏంది? ఇంకా వైసీపీ గుర్తు చేస్తున్న అంశం కానీ, జగన్మోహన్ రెడ్డి రాసిన ఉత్తరం యొక్క సారాంశం కానీ, ఈ 22 నెలల్లో అప్రజాస్వామికంగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆక్షేపణీయము అనేటువంటి విషయం. దీనికి మాత్రమే సమాధానం చెప్పాలి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు. అవును. నేను జిలాన్ ఆ బాషా రోజున గారు, కృష్ణాంజనేయులు గారు, చెప్పండి. మనము జిలాన్ బాషా గారిని అడుగుదాము, ఆయన ఏం సమాధానం చెప్తారో ఒక విందాము. మాట నేను కంక్లూడ్ చేసిన తర్వాత చెప్పండి కంక్లూడ్ చేస్తాను. చెప్పండి చెప్పండి. నేను ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రజాస్వామ్యవాదిగా ఎలాగైతే వైసీపీ ప్రభుత్వంలో తప్పుల్ని ఇవన్నిటిని ప్రశ్నించామో, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినా, ప్రజాస్వామికవాదం ప్రశ్నించినా వీళ్ళందరూ సమాధానం చెప్పాల్సిందే తప్ప అప్పుడు ప్రభుత్వంలో అలా చేశామనే దానికి సమాధానం కానే కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో అప్రజాస్వామికంగా పోలీసులను ఉపయోగించి వైసీపీ కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజున ఎవరైతే పొట్టేళ్ళని వాటి నరికారో, రప్ప ఇలాంటి వాటి అందరూ తప్పే అంటున్నారు. వాళ్ళు అన్ని తప్పులు చేస్తే మళ్ళీ అధికారంలోకి రారు వాళ్ళు. ఇలాంటి మీరు వాళ్ళని అలాగా ఇలాంటి అంశాలను, చిన్న చిన్న అంశాలను అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు మీద ఒక పోస్ట్ పెట్టాడు, నారా లోకేష్ మీద ఇంకొక పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ పెట్టిన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి పోలీస్ శాఖనంతా ఉపయోగించేటువంటి వీళ్ళకి నేను కూటమి ప్రభుత్వానికి ఒక ప్రశ్న వేస్తాను. మీరు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? మీరు చర్యలు తీసుకోవాల్సింది 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సద్దల రామకృష్ణారెడ్డి, ఎవరైతే మిథున్ రెడ్డి, వీళ్ళందరూ అక్రమాలు చేశారు, అన్యాయాలు చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా, వీళ్ళందరూ కూడా అక్రమాలు చేసి, అవినీతి చేసి కుంభకోణాలకు పాల్పడ్డారని 5 ఏళ్ళు చెప్పారు. వాళ్ళలో ఎవరి మీదైనా కేసులు పెట్టి మీరెవరినైనా జైలుకు పంపించేటువంటి పరిస్థితి ఉందా? ఏదో సోషల్ మీడియా వాళ్ళ మీదను, చిన్న వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రతాపం చూపించడానికి కాదు 164 సీట్లు ఇచ్చింది కూటమి ప్రభుత్వానికి అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎవరైనా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లెటర్ కింద సమాధానం చెప్పాలంటే 22 నెలల్లో మీరు ఏ ప్రజాస్వామిక విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విధంగా మాత్రమే చెప్పాలి అనేటువంటిది నా సూచన. వైసీపీ ప్రభుత్వంలో ఎలా జరిగిందని అందరికీ తెలుసు, అది ఎవ్వరికీ వీళ్ళు ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లా, ప్రజలకు ఇంకా బాగా. జిలాన్ బాషా గారు విన్నారు కదా, కృష్ణాంజనేయులు గారు ఏం అడుగుతున్నారో, మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేస్తున్నారో. అలాగే ఇవాళ హలో ఇండియా అంటూ జగన్ గారు ఏదైతే లేఖల్లో ప్రస్తావించారో, ఎవరైతే ప్రభుత్వ తప్పిదాలని ఎండగొడుతూ పోస్టులు పెడుతున్నారో వాళ్ళపై పోలీసుల్ని ప్రయోగిస్తున్నారు అని చెప్పి ఆయన లేఖలో స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? నిజంగా అదే జరుగుతోందా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ప్రేక్షకులకు నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. మన విశ్లేషకులు కృష్ణాంజలి చెప్పింది
గత ప్రభుత్వము ఈ ప్రభుత్వంకు బేరీజు వేసుకుంటే పెద్దలకే సమాధానం దొరుకుతుంది. కాబట్టి మీరు చెప్పిన ఆ లేఖ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హలో ఇండియా అని చెప్పి పాన్ ఇండియా లెవెల్లో మెసేజ్ పెట్టడం అనేది హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే హలో ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్ర ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలను చూశారు. ఇప్పుడు ఆయన ఏ విధంగా ప్రతిపక్ష హోదా కోసము ఈ విధంగా రచ్చ చేస్తూ గాలి వదిలేశారో, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేశారో ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నా, ఇంకో విధంగా రచ్చ చేసుకున్నా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెవికి అవి తీసుకోవట్లేదు. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఏమి తోచక హలో ఇండియా, ఇంకా అసలు మీరు ఆగితే హలో అమెరికా అని చెప్పి కూడా ఒక లెటర్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి అది పెద్ద అతిశయోక్తి కాదు. కాబట్టి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ మనం దేశవ్యాప్తంగా తీసుకుంటే ఈ రోజు ఒక పటిష్టమైన నాయకత్వాన్ని దేశానికి అందించి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అంత గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడంతో ఆ అసూయతో ఏదో విధంగా నేను కూడా చేరాలి, మన దేశానికి సంబంధించిన రాజకీయాల్లో తరలు దూర్చాలి, ఏదో విధంగా ఇక్కడ ఆటలు ఎలా సాగట్లేదు, అటు నుంచి ఎటైనా ప్రతాపం చూపించాలని చెప్పి కేవలము ఒక అసూయతో, ఒక అక్కస్సుతోనే ఈ రోజు హలో ఇండియా పేరిట ఏదో రాష్ట్ర రాజకీయాలు వదిలేసి దేశ రాజకీయాల మీద చక్రం తిప్పేటట్లుగా ఆయన ప్రవర్తించడం అనేది నిజంగా ఇది హాస్యాస్పదం. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ అయితేనేమి, లా అండ్ ఆర్డర్ మన రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ యొక్క పరిపాలన దక్షత ఉండడం వల్ల మనకు లా అండ్ ఆర్డర్ అనేది సరైన స్థితిలో ఉంది. మనం చూసాం గత 5 సంవత్సరాలలో ఏ విధంగా లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందో మనం చూసాం. కాబట్టి జిలాన్ బాషా గారు, కృష్ణాంజనేయులు గారు ఇంకొక విషయం కూడా అడిగారు. మీరు పెద్ద పెద్ద కుంభకోణాలు చేశారు అని చెప్పి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరి పేర్లు అయితే చెప్పారో వాళ్ళ కుంభకోణాలు వదిలేసి చిన్న చిన్న పోస్టులు పెట్టి చిన్న చిన్న కేసుల్లో మీరు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి వీళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తున్నారని ఆయన క్లియర్గా ఒక క్వశ్చన్ అడిగారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో విధంగా కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాలని చెప్పి ఏదో విధంగా సృష్టిస్తూ వాళ్ళ యొక్క కార్యకర్తలను ఏదో వేధిస్తున్నట్టు, సామాన్య ప్రజలను వేధిస్తున్నట్టు చెప్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఖచ్చితంగా సమాజంలో ఎటువంటి దుష్ట శక్తి అయినా, ఎటువంటి సంఘ విద్రోహ శక్తులైనా ఏ విధంగా ఈ యొక్క పోస్టులు పెడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఖచ్చితంగా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకుంటుంది. ఈ రోజు పోలీస్ శాఖ పారదర్శకంగా జరుగుతోంది. ఎవ్వరి ఒత్తిడి ఉండదు, ఏ ఎమ్మెల్యే ఒత్తిడి ఉండదు, ఏ ప్రజాప్రతినిధి యొక్క ఒత్తిడి ఉండదు. పోలీస్ శాఖ సంపూర్ణంగా బాధ్యతాయుతంగా పనిచేయడం జరుగుతోంది. ఖచ్చితంగా అది మీరైనా నేనైనా ఎవరైనా సరే సమాజంలో ఒక అల్లకల్లోలాన్ని సృష్టించాలి, ఏదో విధంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడాలంటే ఖచ్చితంగా వారి మీద కేసులు నమోదవడం జరుగుతుంది, తగిన చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ శాఖకు సంపూర్ణమైన ఈ యొక్క అధికారాలను ఈ ప్రభుత్వం కట్టబెట్టింది. గత ప్రభుత్వం లాగా పోలీసులను చెప్పుడు చేతుల్లోనో లేకుంటే వాళ్ళు మన కబంధ హస్తాల కింద పెట్టుకొని మనం కేసులు పెట్టించడము, ఈ యొక్క దర్పాగా వాడుకోవడము, లేకుంటే కార్యకర్తలుగా వాడుకోవడం అది గత ప్రభుత్వానికి అది చెల్లింది. కాబట్టి ఇప్పుడుండే కూటమి ప్రభుత్వంలో అలాంటి ఆటలు సాగవు. ఎవరైనా గానీ సమాజానికి నష్టం చేకూరుతా ఉంది అని అన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అది అలవాటుగా మారింది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఆ కోణంలోనే పని చేస్తుందని చెప్పి ఒక పుకార్లను సృష్టిస్తున్నారు. కాబట్టి మనం చూసాం ఏ విధంగా దేశ చరిత్రలో లేని విధంగా సిబిఐ అధికారి మీద లోకల్ పోలీసులతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అదే విధంగా ఒక పార్లమెంటరియన్ మన రఘురామ కృష్ణరాజును ఎంపీ అని చూడకుండా ఏ విధంగా 3rd డిగ్రీ ప్రయోగించారో మనం చూసాం. కాబట్టి ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తే ఒక చాంతాడు లిస్ట్ వస్తుంది. కాబట్టి ఆ గతాన్ని పోకుండా ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నాను, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోలీసులను పావుగా వాడుకుందో కూటమి ప్రభుత్వం అలా చేయదు. కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఉంది. పోలీసులకు సంపూర్ణ అధికారాలను కట్టబెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ రోజు పోలీసులను ఖచ్చితంగా సమన్యాయంగా పనిచేస్తున్నారు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ కూకట వేళ్లతో పెకిలిస్తున్నారు. ఎక్కడైతే గాంజా ప్రబలిస్తుందో అక్కడ కూకట వేళ్లతో పెకిలిస్తున్నారు. కాబట్టి పోలీసుల యొక్క బాధ్యత రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్లు పెట్టడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత, పోలీస్ శాఖ యొక్క బాధ్యత. కాబట్టి పోలీసులు వారి యొక్క కర్తవ్యాలను, వారి యొక్క డ్యూటీలను సరైన రీతిలోనే నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఆంధ్ర ప్రజలు ఈ రోజు సుఖ సంతోషంగా మనకు మత సామరస్యంగా ఈ రోజు రాష్ట్రం ఏలుతా ఉందంటే ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వం యొక్క
ప్రతిష్టతగా మనం తీసుకోవాలి. పోలీస్ శాఖ యొక్క మంచి పనితీరుగానే మనము తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. రాజేష్ గారు మీరు చెప్పండి, జగన్ గారు హలో ఇండియా అంటూ రాసిన లేఖలో మరో అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా క్లియర్గా రాశారు. బాబు తన వైఫల్యాలని అలాగే తన అవినీతిని ప్రజల్లో చర్చ రానియకుండా చేసేందుకే ఈ సోషల్ మీడియా సెన్సార్షిప్ని అమలు చేస్తున్నారు అని చెప్పి ఆయన ఆరోపించారు. దీనికి మీ సమాధానం ఏంటి? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్నాము, ప్రభుత్వం ఏర్పడి 23 నెలలు అయింది. ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడ భారతదేశంలో కానీ మనము చేస్తున్న కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, గతంలో మాదిరి ఇప్పుడు కానీ మీరు సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని ఏ వికృత చేష్టలైనా ఏ జుగుప్సాకరమైన మాటలు కానీ మాట్లాడొచ్చని మీరు ఇంకా ఇప్పటికీ అదే అదే పంతాలు మీరు పయనిస్తున్నారు. ప్రజలు చెప్పినా ఇంకా మేము ఆ స్థాయిలోనే మాట్లాడతాము, అదే స్థాయిలోనే మేము స్పందిస్తాము అనే ధోరణిలో ఉండాలి. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సంఘటనలు మీరే చూశారు. సోషల్ మీడియాలో చూడడానికి, చదవడానికి చాలా దుఃఖకరంగా ఉన్నాయి. ఇంకొకటి అంబటి రాంబాబు గారి విషయమే చూశాం. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని బండ బూతులు తిట్టే లోపల ఎక్కువ ఉంటారా? మచిలీపట్నంలో మొన్ననే రీసెంట్ గా చూసాం. ఆయన ఎవరు, పేర్ని నాని కుమారుడు. పోలీసుల మీద ఎంత దౌర్జన్యం, ఎంత దాష్టికం చేస్తున్నారు వీళ్ళు. పోలీసులు వాళ్ళ విధులకు ఆటంకాలు కలిగిస్తూ ఈరోజు మేమేదో అంత మారిపోయింది, నిజాయితీ పనులు ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది అని గగ్గోలు పెట్టడం తప్ప ఈ ఏం జరగడం లేదు. శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. ప్రజలకు ఏమి కావాలో అన్ని అందుతున్నాయి. ప్రజలు ఈరోజు సుఖ సంతోషాలతో ముందుకెళ్తున్నారు. సూపర్ హిట్ కార్యక్రమాలు, సూపర్ 6 కార్యక్రమాల అమల్లో భాగంగా 90% అమలైనాయి. కానీ శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగలేదు. తప్పు చేసిన వాళ్ళను ఎవరిని వదిలిపెట్టలేదు. పెద్దలు చెప్పినట్లు పెద్దవాళ్ళని వదిలేస్తున్నారు, ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళనే లోపలికి వేస్తున్నారు అనే ధోరణిలో మాట్లాడినారు. అలా ఏం లేదండి. మిథున్ రెడ్డి గారు తప్పు చేశారు, లోపలికి పోయి బెయిల్ మీద ఉన్నారు. జగరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లోపలికి పోయించారు, బెయిల్ మీద ఉన్నారు. ఇంకా అవినాష్ రెడ్డి గారు బెయిల్ మీదే ఉన్నారు. చాలా మంది పెద్దలు ఈ రోజు బెయిల్ మీదే ఉన్నారు. కేసులు నడుస్తూనే ఉన్నాయి. అది చట్టానికి అందరూ అతీతులే, చట్టానికి లోపడే ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తే ఉండదు. ఒక రోజు వెనక కావచ్చు, ముందు కావచ్చు. అట్లని మాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. సోషల్ మీడియాలో ఎవరినైనా ఏమైనా అనొచ్చు, ఏమైనా దూషించవచ్చు అని మాటలు మంచివి కాదు. ఏదైనా విమర్శనాత్మకంగా లేదంటే సందేశాత్మకంగా ఉండాలి. కానీ ఏ పని చేసినా మేము వ్యక్తిగతంగానే మాట్లాడతాం, తల్లిదండ్రులను మాట్లాడతాం, ఇంట్లో పిల్లలను మాట్లాడతాం, అక్క చెల్లెళ్ళు మాట్లాడతాం. అంటే అది సహించే పరిస్థితి ఉండదు. ఎవరికైనా ఇది గుణపాఠంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఏం చేసినారండి, తల్లిదండ్రులు ఏం చేసినారండి, లేకపోతే పిల్లలు ఏం చేసినారండి, ఈ విధంగా పోస్ట్ పెట్టడం, ఈ విధంగా హింసించడం, ఈ విధంగా వేధించడం, చేసేవేమో తప్పులన్నీ చేసాడేమో. మరి అరెస్ట్ అయిన వెంటనే కేసులు ఎవరెవరు పెడతారు? కార్యకర్త ఎక్కడో అక్కడ ఆ పోస్టులు తీసుకొచ్చి కేసులు పెడతారు. ఖచ్చితంగా పోలీసు వారు న్యాయ నిపుణులు సలహా తీసుకొని కేసులు కడుతున్నారు. వాళ్ళు మొన్ననే మోడీ గారిని ఒకరు అత్యంత క్రూరంగా, ఒక HNSS ఉద్యోగి ఇంతియాజ్ అహ్మద్ ఎంత క్రూరంగా పెట్టాడంటే దేశ ప్రధాని గురించి ఇతర దేశాలతో పోల్చి, ఇతర దేశ నాయకులతో కాళ్ళు పట్టుకున్నట్ల ఒక డిప్యూటీ తహసీల్దారు ఏఐ వీడియో తయారు చేసి ఆయన పోస్ట్ పెట్టుకున్నాడు. ఇటువంటి వారి మీద చర్య తీసుకోమని మేము ఇచ్చాము. కానీ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం. ఎంతవరకు సమంజసం ఉంటే అంతవరకు తీసుకుంటామంటారు. ఎవరు మనోభావాలను దెబ్బతీసినా, ఎవరు హట్ అయినా ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాము. ఎవరు తప్పు చేసింటే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. చిన్న అయినా పెద్ద అయినా ఎవరైనా దీంట్లో పారదర్శకంగా వ్యవహరిస్తుంది. లేఖలు రిలీజ్ చేయడము, ఈయనేదో ఉద్ధరించినట్టు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము, బెదిరించే ధోరణి ఇంకా మానుకోవాలా. ఇంకా ఇప్పటికైనా మానుకొని ప్రజల పక్షాన నిలబడి ఏదైనా ప్రజలకు కావాల్సినవి నువ్వు డిమాండ్ చేస్తే బాగుంటది. కానీ ఇటువంటి లేఖలు రిలీజ్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. తప్పు చేసిన వాళ్ళు జోలేపోతున్నారు. తప్పు చేయని వ్యక్తులను ఎవరిని ఎక్కడ ఈ రాష్ట్రంలో అక్రమ అరెస్టు జరగడం లేదే. ఎవరైతే అక్రమంగా ఈరోజు మాట్లాడుతున్నారో, అక్రమంగా పోస్ట్ పెడుతున్నారో వాళ్ళ మీదే దృష్టి ఉంటుంది. కానీ సామాన్యుల మీద, ఎవరి మీద, ఎంతో వేలాది మంది కార్యకర్తలు ఈరోజు అన్ని పార్టీల్లో ఉన్నారే, అందరి మీద లేవే. ఎవరైతే వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ మాటలు విని వాళ్ళ మెప్పు కోసం
నాయకుల మెప్పు కోసం చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు, జైలుకి వెళ్లాల్సిందే. ఎందుకంటే సోషల్ మీడియా నిషేధం అనేది ఏం లేదు. మీరు మంచి వాతావరణంలో మంచి పద్ధతిగా సమాజానికి ఉపయోగపడేందుకు ప్రభుత్వాన్ని ఏ విధంగా మీరు ఎదుర్కోవాలి, ప్రభుత్వం చేస్తున్న లోటుపాట్లు ఎత్తి చూపినప్పుడు మాత్రమే మీరు సోషల్ మీడియా ఉపయోగం. కానీ మీ వ్యక్తిగతానికి వాడుకొని మా మీద కేసులు కట్టినారు, లేకపోతే మమ్మల్ని హింసిస్తున్నారు అనేది ఇది పొరపాటు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్లకు కంప్లైంట్ వస్తే తప్ప వాళ్ళ చర్యలు, అది కానీ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ వరకు వెళితే తప్ప వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం లేదు. అది కానీ న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయాలు జరుగుతున్నాయి. అంతేకాని ఎవరో చెప్తేనో లేకపోతే ఎవరో చేస్తేనో ఇవన్నీ జరగడం లేదు. ఇంకా వాళ్ళు అదే మైండ్ లో ఉండారు. మేము చేశాం కదా, అప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలే కదా, మా మీద ఏం జరగలే కదా, ఈ 2 సంవత్సరాల్లో కానీ మేము ఇదే విధంగా ప్రవర్తిస్తాము, మమ్మల్ని ఎవరు మాట్లాడకూడదు అనే వాళ్ళు చిన్న లేదు పెద్ద లేదు. ఎవరు తప్పు చేసినా, ఎవరు అవినీతి చేసినా ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మేము చెప్పగలం. ఎందుకంటే ఎంతో మంది పెద్దలు తప్పు చేసిన వాళ్ళు మద్యం స్కామ్ లో దాదాపు ఎంతమంది విజయసాయి రెడ్డి గాని ఇప్పుడు బెయిల్ మీద ఉండే పరిస్థితే, ఎంతో మంది ఇప్పుడు విచారణకు హాజరవుతున్నారు. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా ఈ ప్రభుత్వము వదిలిపెట్టదు. చట్టానికి అందరూ సమానమే. చట్ట పరిధిలో ఎవరు తప్పు చేసింటే వాళ్ళ మీద చర్యలు ఉంటాయని మేము చెప్తున్నాం. ఓకే రాజేష్ గారు. నాగేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. రాజేష్ గారు మాట్లాడిన మాటలు విన్నారు కదా. ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఈరోజు రాష్ట్రంలో అక్రమంగా పోస్టులు పెడుతున్న వారిని తప్ప మేము సామాన్యుల్ని కానీ లేకపోతే తప్పు చేయని వారి జోలికి పోలీసులు వెళ్ళడం లేదని కూడా ఆయన చెప్తున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి? అలాగే ఇందాక కృష్ణాంజనేయులు గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. ప్రజా సమస్యలు మాట్లాడాలనే చిత్తశుద్ధి వైఎస్ఆర్సీపీకి ఉన్నట్లయితే ఎందుకు అసెంబ్లీకి అటెండ్ అవ్వడం లేదని ఆయన క్వశ్చన్ చేశారు. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి ప్లీజ్. ముందుగా వైకే టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మా మిత్రులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు 2024లో అన్ని పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నైతే పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు జత కట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సూపర్ 6 హామీలు మొదలుకొని అనేక హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళు 2024లో రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఇచ్చిన మాట వాస్తవం. ప్రజలు నమ్మారు, అనేక వాగ్దానాలు ఇచ్చారు, వీళ్ళేదో మంచి చేస్తారని రాష్ట్ర ప్రజలు నమ్మారు, ఓట్లేశారు, గెలిపించారు. మంచిది. ఈరోజు చూస్తున్నాం 2024 కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ వైసీపీ కార్యకర్తలను పక్కన పెడితే రాష్ట్రంలో ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి ఒక మారుమూల గ్రామాల నుంచి వచ్చి కష్టపడి చదువుకొని ఈరోజు రాష్ట్రంలో అనేక మంది ఐపీఎస్లు ఈరోజు చూస్తున్నాం. పోలీసులు కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ హింసించింది మారుమూల గ్రామాల నుంచి వచ్చి కష్టపడి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్లను తీసి వాళ్ళ ఉద్యోగాలను తీసి వీఆర్లో కూర్చోబెట్టడం ప్రస్థానం మొదలు పెడితే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ సూపర్ 6 హామీలు ఇచ్చారో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే వాటి మీద అణిచివేసే కుట్ర జరుగుతుందని ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జాతీయ స్థాయిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవస్థలను గురించి ఈరోజు ప్రశ్నించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మనం, మీరు హామీలు ఇచ్చారు. మీరు హామీలు ఇచ్చినప్పుడు సామాన్య ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు, మేము కార్యకర్తలం కానీ ప్రజల తరపున మేము సోషల్ మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తే మాపై కేసులు. అలానే ఈరోజు పోలీస్ వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలకు శాంతి భద్రతలు పర్యవేక్షించాలి. అది వదిలేసి ఈ కూటమి ప్రభుత్వం పోలీసుల్ని భయభ్రాంతులను గురి చేసి వాళ్ళను ఇబ్బందులు పెట్టు, మీరు మా కూటమి ప్రభుత్వం మాటే వినాలి, మీరు ఈ సామాన్య ప్రజలకు భద్రత అవసరం లేదు, ఫస్ట్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో అణిచివేయాలి, ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను జైలుకు వేయాలి అనే సిద్ధాంతంతో ఈరోజు కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలను అడిగిన వాళ్ళ మీద కేసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల తరపున ప్రశ్నించిన మా మీద కేసులు. ఈరోజు చూస్తున్నాం అనేక మంది, సుమారు 1800 వైసీపీ
సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈరోజు కేసులు పెడుతున్నారు. ఎంత దుర్మార్గపు ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మీరు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు చూస్తున్నాం, మీకు తెలుసు సూపర్ 6 హామీలు, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, అది అమలు కావు, అమలు పరచలేమనేది కూడా తెలిసి మీరు అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కి అనేకమైన హామీలు ఇచ్చి ఇది చేశారు. ఈరోజు మీరు ఇంకా సూపర్ 6 లో మీరు మహిళలకు నెలకు 1500 ఇచ్చారు. ఈరోజు ఏది అని మేము నెలకు 1500 అని అడిగితే మా మీద కేసులు. సామాన్య ప్రజలు, సామాన్య మహిళలు మాకేది మీరు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన 1500 అడిగితే వాళ్ళ మీద కేసులు. ఇది జరుగుతుంది. ఈరోజు చూస్తున్నాం, నిన్న ఒక 3 రోజుల క్రిందట పిడుగురాలలో దుర్గారావు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోషల్ మాధ్యమాల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అతన్ని టార్గెట్ చేసి, అతను ఒక సామాన్య కుటుంబం, అతను పిడుగురాళ్ళ టౌన్లో ఒక చిన్నపాటి దుకాణం, టీ దుకాణానికి స్థలం అద్దెకు తీసుకొని అతను ఒక దుకాణం పెట్టుకుంటే ఈరోజు ఆ స్థలం అద్దెకిచ్చిన యజమానిని ఈ టీడీపీ గంజాయి బ్యాచ్ బెదిరిస్తుంది. బెదిరించడమే కాకుండా ఆ బెదిరించడం వల్ల ఆ స్థలం యజమాని ఇబ్బంది పడతాడని మా దుర్గారావు వైసీపీ కార్యకర్త స్థలం యజమానానికి ఓకే అన్నా మేము ఈ స్థలంలో మేము పెట్టుకోమని విత్డ్రా చేసుకొని షాప్ ఖాళీ చేపించి ఈరోజు ఆ షాప్ ఖాళీ చేస్తుంటే ఆ పిడుగురాలలో దుర్గారావు అనే వ్యక్తి మీద ఈ టీడీపీ గంజాయి బ్యాచ్ పోయి దాడి చేస్తున్నారు. ఇదే మీ కూటమి ప్రభుత్వం? ఇదే చేసేది? ఒక సామాన్యుడు బతకడానికి ఒక టీ అంగడి పెట్టుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బతకడానికి ఒక టీ అంగడి పెట్టుకుంటే ఓర్చుకోలేక, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేక మీరోజు ఈ ఇబ్బందులు చూస్తున్నామే. ఇదే మీ కూటమి ప్రభుత్వం పాలన? మీరు ప్రజాపాలన చేయాలి. మీకు ఇచ్చింది ప్రభుత్వం, మీరు ప్రజాపాలన చేయాలి. మీరు ఇచ్చిన సూపర్ 6 అమలు మీద మీరు ఫోకస్ చేయాలి. మేము ప్రశ్నిస్తుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదిరేది లేదు, బెదిరేది లేదు. మా నాయకుడు మొదట 6 నెలలు మీకు ఇచ్చారు టైం. 6 నెలలు చూశారు. మీరు ఏ హామీ ఇప్పటికీ మీ అన్నవాళ్ళు అన్న మీరు ప్రశ్నించుకోండి రాజేష్ అన్న గారు. మీకు తెలుసు సూపర్ 6లో మీరు ఇప్పటికి మహిళలకు ఇవ్వలేదు. మీరు తల్లికి వందనమని ఒకేసారి ఇచ్చారు. ఇది ఎన్నో సంవత్సరం నడుస్తుంది రాజేష్ అన్న? 3వ సంవత్సరం అయినా ఒకసారి ఇచ్చారు. అంటే మీరు ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం మీరు మూడేళ్లకు ఒకసారి ఇస్తే ఇది ధర్మమని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని. చెప్పండి జిలాన్ బాషా గారు. నాగేశ్వర రెడ్డి గారు మళ్ళీ మీరు మాట్లాడుతారు, కానీ ఇప్పటి వరకు మీరు మాట్లాడిన వాటి గురించి మరి జిలాన్ బాషా గారు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ఆ తర్వాత కృష్ణాంజనేయులు గారి ఒపీనియన్ కూడా తీసుకుందాం. చెప్పండి జిలాన్ బాషా గారు, మీ వైపు చాలా ప్రశ్నలు రేకెత్తించారు, మిమ్మల్ని చాలా అడుగుతున్నారు నాగేశ్వర రెడ్డి గారు. మీరు 1800 మంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టినట్టుగా ఆయన చెప్తున్నారు. అలాగే సూపర్ 6 అమలు చేయలేదని అడుగుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అలాగే గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం మారుమూల ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లందరికీ వీఆర్ఎస్ ఇచ్చి పంపించేశారు అని చెప్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? నాగేశ్వర రెడ్డి గారు చెప్పింది ఒకసారి ఆయన సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఐపీఎస్ ఆఫీసర్లను రాగానే వెంటనే కూటమి ప్రభుత్వం ఎవరికి కూడా వీఆర్ పంపించిన దాఖలాలు లేవు. మీరు ఒకసారి చూసుకుంటే ఇదే కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారు ఆయన స్వయంగా ప్రభుత్వం మారంగానే ఎంతో మంది సిఐలు, ఎస్ఐలు వాళ్ళ యొక్క ఉద్యోగాలను రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఎందుకని చెప్పి ఇవాళ ప్రశ్నించాల్సింది మేము. అలాంటి అవినీతి, అలాంటి అక్రమాలు ఏ స్థాయిలో, ఏ తారా స్థాయిలో వాళ్ళు చేశారు, ప్రభుత్వం మారంగానే వాళ్ళు రాజీనామా పెట్టి వెళ్ళారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది ఎస్ఐలు, సిఐలు ఆత్మహత్యలు చేసుకున్నారో ఒకసారి మీరు డేటాను తీయండి. కాబట్టి వీఆర్ కు ప్రభుత్వం కాదు పంపించింది, వాళ్ళు స్వయంగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ప్రభుత్వాన్ని అర్జీ పెట్టుకున్నారు ఇక్కడ వద్దు అని చెప్పి. ఎంతో మంది డిప్యుటేషన్ మీద ఈ రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పి ఎంతో మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో తారాస్థాయికి అవినీతి అక్రమాలు జరిగాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి శ్రీలక్ష్మి అయితేనేమి అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు. కాబట్టి ఆ గుణపాఠం ఈ యొక్క ఐపీఎస్, ఐఏఎస్ లో ఉంది. కాబట్టి వెనువంటనే వాళ్ళు అప్రమత్తమై మనం కూడా చిక్కుకుంటాము, గత ప్రభుత్వంలో చేసిన అవినీతి భాగవతం బయటకు వస్తుందని చెప్పి వాళ్ళు బెంబేలెత్తిపోయి పారిపోయిన వైనం అది. కాబట్టి అక్కడ సబ్జెక్టు కరెక్షన్, అక్కడ కూటమి ప్రభుత్వం రాగానే ఎవరికి కూడా వీఆర్ పంపించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం మానంగానే అనేక మంది ఎస్ఐలు, సిఐలు రాజీనామా చేసి స్వయంగా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఆ ప్రశ్నించాల్సింది మనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.
ఇక వచ్చిన సూపర్ 6 పథకాలకు వెళ్తే నాగేశ్వర రెడ్డి గారు ఒకసారి జనాల మధ్యన వెళ్తే వాళ్ళకు సరైన రిపోర్ట్ వస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి ఒక పిల్లోడిని ఈ యొక్క తల్లికి వందనం అమ్మఒడి ఇస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వము ఇంటికి సంబంధించిన 2, 3, 4 ఉన్నా కూడా అందరికి వర్తింపజేసే విధంగా తల్లికి వందనం పథకాన్ని తీసుకుని రావడం జరిగింది. 3 సంవత్సరాలు అవుతున్నాయి, ఒక విడతని ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి తల్లికి వందనము ఇంకా జూన్ రాలేదు, వేసవి సెలవులు వెళ్తున్నాయి. ఖచ్చితంగా వచ్చే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మళ్ళీ తల్లికి వందనము పిల్లల యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెంబెలెత్తి ఎందుకు పోతున్నారంటే వాళ్ళ యొక్క ముద్ర వేసుకున్నారు. ఏమని? కరోనా కష్టకాలం వచ్చినా ఇంకా ఇబ్బందులు ఉన్నా కూడా ఏ పథకం ఆగలేదు, ఏ డబ్బు బదిలీ పథకాలు ఏ కూడా ఆగలేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం దాన్ని అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసుకుంటా ఉంది. ఒకవైపు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతా ఉంది. రాజధాని కడుతున్నారు, పోలవరం పూర్తి దశకు వస్తా ఉంది. కాబట్టి పరిశ్రమలు వస్తున్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము 2 కళ్ళ సిద్ధాంతం, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, 2 కూడా సాకారమై చూపిస్తా ఉంది. మనం కేవలము సంక్షేమం వరకే పరిమితమయ్యాము, ఒక్కటంటే ఒక రోడ్డు కూడా వేయని వైనం, అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచామని చెప్పి ఒక అసూయతో, ఒక కుట్ర బుద్ధితో, కుట్రల కోణంతోనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలకు తెలుసు ఈ రోజు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల రెఫరెండం గా తీసుకుందాం. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వెనువెంట నిలవబోతున్నారు. ఎందుకు? సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి మనకు అందుతా ఉంది, ఒక రాజధాని నిర్మాణం జరుగుతా ఉంది, భవిష్యత్తులో ఎటువంటి నీటి సమస్యలు లేకుండా పోలవరం కానొస్తా ఉంది. కాబట్టి అన్ని కూడా కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా సరైన రీతిలో వస్తా ఉంది. కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి దేశం అంతా కూడా ఆదర్శంగా తీసుకునే పరిస్థితిగా మారిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క పటిష్టమైన నాయకత్వం వల్లే, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి వల్లే, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సరైన రీతిలో పరిపాలన అందించడం వల్లే ఈ రోజు ఇదంతా కూడా సాకారం అవుతుందని చెప్పి ఈ రోజు కూలంకుషంగా క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. కృష్ణాంజనేయులు గారు, మీరు చెప్పండి. జగన్ గారు ఈరోజు రాసిన లేఖలో మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. పోలీసులు ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని. మీకేమనిపిస్తోంది ఆయన రాసిన ఆ అంశం పట్ల? పోలీసులు ఖచ్చితంగా ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో వ్యవహరిస్తున్నారు, గత ప్రభుత్వంలో కూడా వ్యవహరించారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రభుత్వానికి, అధికార పక్షానికి ఒత్తాసు పలికేటువంటి విధంగా పోలీసులు అటువంటి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా ప్రజలకు నష్టం కలిగించేటువంటి అంశం. అందుకనే పోలీసులు అంటే ఎవరు అనేటువంటి దాని మీద అందరూ ఇప్పుడు ఎస్ఐ, సిఐ, డిఎస్పి వీళ్ళనే మనం ఎదురుగా కనపడేటువంటి విషయాలు. అందుకని మీకు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2 ప్రభుత్వాల్లో పోలీస్ శాఖకి ఎవరైతే హెడ్ గా ఉండేటువంటి డీజీపీ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఎలా వ్యవహరించారు అనే దానికి 2 ఎగ్జాంపుల్ చెప్తాను 2 ప్రభుత్వాల్లో. మీరు గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ ఒకసారి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా అమరావతి ప్రాంతానికి, అక్కడ రైతులకు సంబంధించినటువంటి అంశం మీద వెళ్తే, బస్సు వేసుకొని వెళ్తే పరామర్శ కోసము, ఆ బస్సు మీద చెప్పులు రాళ్ళు వేసినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? అంటే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బస్సు మీద చెప్పులు రాళ్ళు వేస్తే ఈ ప్రజాస్వామ్యంలో నిరసన అనేటువంటిది సహజం, ఈ నిరసన ఇది ప్రజల నిరసన అని ఆ రోజున గౌతమ్ సవాంగ్ చెప్పారు. అంటే ఎవరికి ఒత్తాసు పలికాడు? ప్రభుత్వానికి ఒత్తాసు పలికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. మాజీ ముఖ్యమంత్రి బస్సు మీద చెప్పులు రాళ్ళు వేస్తే ఆ విధంగా మాట్లాడినటువంటి. ఇక కింది స్థాయిలో ఉండే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు? ఎస్ఐ, సిఐలు, డిఎస్పీలు ఎలా వ్యవహరిస్తారు? ఇష్టారీతిని వ్యవహరిస్తారు, ప్రభుత్వానికి, వైసీపీకి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా. అంతే కదా? అదే ఇప్పుడు ప్రభుత్వంలో, ఇప్పుడు 22 నెలల కాలంలో ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా, ఈయన కూడా మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బర్త్డే రోజున ఎక్కడైతే పొట్టేళ్ళని వాటి నరికినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు. ఇప్పుడు ఈ విధంగా పొట్టేళ్ళని ఎవరు నరికినా కేసులు పెడితే ఒక అర్థం ఉంటుంది. కేసులు పెట్టి అందరి మీద పెట్టాలి. ఇప్పుడు ప్రతి ఇష్యూ వచ్చినప్పుడు జనసేన వాళ్ళు పొట్టేళ్ళు నరికిన వాళ్ళు ఉన్నారు, అదే విధంగా తెలుగుదేశం వాళ్ళు పొట్టేళ్ళు నరికిన వాళ్ళు ఉంటారు. వివిధ సందర్భాల్లో ఆ జాతరో ఇంకొకటో లేదా పార్టీ కార్యక్రమం ఇంకొకటో అటు చేసిన వాళ్ళు ఉంటారు. ఆ విధంగా అన్ని చోట్ల జరుగుతాయి.
మరి అలాంటి వాటి అన్నింటినీ నిరోధించి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారా? లేదు. అలాగా జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజున వ్యవహరించినటువంటి ఆ పోటీళ్లు నరికినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళని రోడ్ల మీద నడిపించుకుంటూ వాళ్ళకి డిగ్రీ ప్రయోగించి వాళ్ళని నడిపించుకుంటూ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి పోలీసులు. దీని మీద ఒక విలేకరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగితే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏం చెప్పారంటే, మా దగ్గర వేకెన్సీలు ఇవ్వండి అందుకని అట్లా నడిపిస్తున్నాం. అంటే ఈ విధంగా బెదిరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఈ విధంగా పోలీసులు నడిపించి పక్షపాతంగా వ్యవహరిస్తూ మాకు వేకెన్సీలు ఇవ్వని చెప్తున్నాడు. ఇక డీజీపీ అలా చెప్పిన తర్వాత ఎవరు పోలీసులు ఏం చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు లేకపోతే ఇంకొక సమస్య ఉందా అని అంటే వాళ్ళని తీసుకొచ్చి డిగ్రీ ప్రయోగించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? వాళ్ళు డీజీపీ చెప్పాడు కదా. అలాగా అంటే రెండు ప్రభుత్వాల్లో ఇద్దరు డీజీపీల వైఖరిని బట్టే పోలీసు శాఖ ఏ విధంగా అధికార పక్షాలకు ఒత్తాసు పలికేటువంటి విధంగా వ్యవహరిస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. ఈ 22 నెలల కాలంలో నాకు తెలిసి కనీసంగా 10 సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ పోలీసులకు, ఆంధ్రప్రదేశ్ పోలీసులకి మొట్టికాయలు వేసి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు, ఇష్టారీతిని కేసులు పెడుతున్నారు అని మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. వీళ్ళు సంకలు కుట్టుకోవచ్చు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇదిగో వీళ్ళు ఎలా చేస్తున్నారు అలాగే వైసీపీ వాళ్ళు కూడా 5 ఏళ్ళు అలానే చేశారు. వైసీపీ ఆ రోజున వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని హైకోర్టు అడిగింది, మీరు కావాలంటే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ జెండాలు వేసుకోండి, మీరు లేకపోతే ఈ డ్రెస్ తీసేసి వైసీపీకి సంబంధించినటువంటి డ్రెస్సులు వేసుకోండి అని కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే పోలీసులు వాళ్ళు కరప్షన్ చేస్తూ ఒకవైపున ఆ కరప్షన్ కు సహకరించేటువంటి అధికార పక్షము లేక అధికార పక్షము పోలీసులు కలిసి ఎవరైతే రాజకీయ ప్రత్యర్థుల మీద ఈ విధమైనటువంటి పరిస్థితి చేయటం, దీనివల్ల వాళ్ళిద్దరూ మాత్రమే ఏదో ఇబ్బంది అయింది, మిగతా వాళ్ళకి ఇబ్బంది లేదు అనుకోవటం తప్పండి. సామాన్యమైనటువంటి ప్రజానికాన్ని కూడా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి పోలీసులకి ఉంటుంది. పోలీసులు అలా చేస్తున్నారు. ఈ వైఖరి మంచిది కాదు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. ఈ 22 నెలల కాలంలో వ్యవహరించడం లేదు, గత 5 ఏళ్లలో కూడా వ్యవహరించాల. అందుకని జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖ, ఈ రోజు రాసినటువంటి లేఖలు పోలీసుల మీద రాసినటువంటి ఆరోపణ ఖచ్చితంగా సహేతుకమైనదే. అలాగని 5 ఏళ్లకు సంబంధించినటువంటి ప్రస్తావన, గత 5 ఏళ్ల ప్రస్తావన నేను ఇందాక చెప్పాను. వాళ్ళకి ఆల్రెడీ పనిష్మెంట్ ప్రజలు ఇచ్చేశారు, వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా అలా చేస్తే వీళ్లకు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పనిష్మెంటే ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంటుంది. చిత్రగుప్తుడు చెప్తాలాగా ప్రతి పౌరుడు ప్రతి అంశాన్ని ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ దాచికాలు, ఈ ప్రభుత్వం అధికారులు చేసేటువంటి వ్యవహారాలన్నీ రాసి పెట్టుకుంటారు, బయటికి చెప్పరు. ఆ విషయాన్ని మీరు మొన్న జరిగినటువంటి తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే గెలుస్తుంది మీడియా అంతా ఊదరగొట్టింది. ఏమైంది? ఘోరంగా ఓడిపోయి 5 పైసలు పంచినటువంటి టీవీకే విజయ్ గెలిచినటువంటి పరిస్థితి. ప్రజలందరూ ఓట్లేశారు 5 పైసలు తీసుకోకుండా. డిఎంకే దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఏడీఎంకే దగ్గర డబ్బులు. అంటే మీ డబ్బులు పనిచేయవు, మీ ఇష్టారీతిన బెదిరింపులు పనిచేయవు. ఆ రోజున ఈవీఎంలు హాయిగా బటన్ నొక్కుతారు సైలెంట్ గా అనేటువంటి విషయాన్ని గమనించారు. ఇక తెలుగుదేశం నాయకులు లేదా బీజేపీ నాయకులు ఇందాక ఒకటి ప్రస్తావన చేశారు, పేర్ని కిట్టుకు సంబంధించినటువంటి ప్రస్తావన. పేర్ని కిట్టు పోలీసులను అలా అన్నాడు, ఇలా అన్నాడు అని అనేటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, పేర్ని కిట్టుకి అలాంటి కాళ్ళు ఇచ్చింది ఎవరు? అలాంటి లీనియన్స్ ఇచ్చింది ఎవరు? ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నాను. ఎందుకు అనంటే గత 5 ఏళ్లలో వాళ్ళు మంత్రిగా ఉన్నటువంటి పేరుని నాని తన సతీమణి పేరుని జయప్రద పేరుతోనూ తన పేరుతోనూ గోడౌన్లలో అక్రమంగా బియ్యాన్ని నిల్వ చేసినటువంటి పరిస్థితుల్లో మేమే తప్పు చేశాం, మేము ఫైన్ కడతామని పేరుని జయప్రద, పేరుని నాని వీళ్ళు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసినటువంటి వాళ్ళ మీద ఏం చేయాలి? ఫైన్ కట్టించడమే కాదు, కేసులు కూడా పెట్టాలి. అయ్యే చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? వద్దు వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు, వద్దు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఈ విషయాన్ని పేరున్నాని ప్రెస్ మీట్ లో చెప్పాడు ఏకంగా. మరి తప్పులు చేసినటువంటి వాళ్ళని మీరు క్షమించుకొని వదిలేసేసి మీ ఇష్టం వచ్చినట్టుగా చేసి మీకు అధికారం ఇచ్చింది. అందుక నేను ఇంకొకటి కూడా అడుగుతాను, వాళ్ళ నేలని ఎందుకు అసలుకి? ఈ చంద్రబాబు నాయుడే ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి మాకు లడ్డూలాగా దొరికాడు, ఆయన మీద కేసు పెట్టడం నాకు అరగంట పని అనండి. ఎవరు పెట్టొద్దన్నారు?
మేము రాజకీయ కక్ష సాధింపులు పాల్పడం. నీ రాజకీయ కక్ష సాధింపుకి ఎవరు పాల్పడమన్నారు? నువ్వు 5 ఏళ్ళు ఏం చెప్పావు? ఏ తమ్ముళ్ళు వీళ్ళు అన్యాయం చేశారు, అక్రమాలు చేశారు, కుంభకోణాలు చేశారు అన్ని చెప్పావు కదా. మరి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా మొన్న మీటింగ్ లో, ఇప్పుడు వారం రోజుల క్రితం జరిగినటువంటి ఒక మీటింగ్ లో చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు అని అంటే, నేరాలు చేసేటువంటి వాళ్ళు, నేరస్తులు రాజకీయాల్లో ఉండటానికి వీలేదు. ఏం తమ్ముళ్ళు మీరు ఓట్లు వేయొద్దు అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ప్రజలను అయితే ఓట్లు వేయొద్దని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. నేరస్తులు, నేరం చేసినటువంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి కదా. జైల్లో ఉండాలంటే ఎవరు జైల్లో పెట్టాల్సింది? మీరు పోలీసులు కదా. మీరు కేసులు పెట్టారా? ఒక కేసు పెట్టారా? జనానికి మాత్రం శుద్ధులు చెప్తున్నాడు చంద్రబాబు. ఏమని? మీరు ఓట్లు వేయద్దు తమ్ముళ్ళు నేరస్తులు కానీ. నువ్వు నేరస్తులు నువ్వు రాజకీయ ప్రత్యర్థిగా పెట్టుకో, నువ్వు కేసే పెట్టకుండా నేను కేసు పెట్టను, నేను రాజకీయ కక్ష పాల్పడను అని చెప్తున్నాడు. జనం చెవుల్లో పూలు పెట్టడానికా? నేను అందుకని చిన్న చిన్న వేరే నాయకుల గురించి చెప్పట్లా, చంద్రబాబు నాయుడు గురించి చెబుతున్నా. ముఖ్యమంత్రి ఇలా ఉన్నప్పుడు నేను ఇందాక ఎంతమంది పేర్లు ప్రస్తావన చేస్తే మిథున్ రెడ్డి మీద కేసు పెట్టారు, అది పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టారు? ఎన్ని మీరు ఆరోపణలు చేశారు? మద్యం, అదే విధంగా మైన్స్, ఇసుక, ఆ భూముల కుంభకోణాలు, ఇవన్నీ కుంభకోణాలు. సెంట్రలైజ్డ్ కరప్షన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క అవినీతికి సంబంధించినటువంటి ఒక్క కేసు అని పెట్టారా? మన పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల మీద నేను మొత్తం తీసిన వీడియో అది బయట పెట్టాడు. ఏమైంది ఇప్పుడు వరకు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఫైలు దగ్ధాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మేము అదిగో అది చేస్తున్నాం డీజీపీ అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ద్వారకా తిరుమలరావు డీజీపీ. ఆ తర్వాత సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి రవిశంకర్ అయ్యన్నారు, అక్కడికి వెళ్ళాడు. ఏది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం. ఇప్పుడు వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద భూముల కుంభకోణాలకు సంబంధించినటువంటి అరెస్టే లేదు, కేసు లేదు, వ్యవహారం లేదు. ఇలాగా మీరు రోజా ఆడుదాం ఆంధ్రాలో 105 కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడిందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించినటువంటి వాడు రిపోర్ట్ ఇచ్చి కేసు నమోదు చేయమంటే ఇప్పుడు వరకు రోజా మీద కేసు లేదు. అదే విధంగా ఇందాక అంబటి రాంబాబు మీద మాట్లాడారు. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు తిట్టాడు, బానే ఉంది. చంద్రబాబు నాయుడు తిట్టేది కేసు పెట్టారు, వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు, అది కూడా తప్పు, అది వేరే అంశాలు. అసలు అంబటి రాంబాబుతో పాటుగా ఇలాగా ఈ మద్యం కుంభకోణంలో, మద్యం ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి కుంభకోణంలో కూడా కోట్ల రూపాయల చేతులు మారారని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చింది. మరి అంబటి రాంబాబు మీద, ఎంపీ నాగేశ్వరరావు మీద ఇలాంటి వాళ్ళు 12 మంది కుంభకోణంలో, మధ్య కుంభకోణం ఎందుకు పెట్టట్లేదు కేసులు? ఇలాగా ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కాపాడేటువంటి ప్రయత్నం మరి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు చేస్తున్నారా? లేదా బీజేపీ వాళ్ళకి భయపడి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి మీద, మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదా? ఇది కదా అవసరం. ఇది మీరు గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ మొట్టమొదటి సమావేశాల్లో, మొత్తం సమావేశాలు ఎందుకు జరిగాయంటే వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఆ వైట్ పేపర్స్ 7 శాఖలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి వాటి మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికి 22 నెలలైంది. ఇప్పటి వరకు ఆ వైట్ పేపర్ సంబంధించినటువంటి వాటి మీద మీ దగ్గరే ప్రభుత్వం ఉంది, మీ దగ్గరే ఫైల్స్ ఉంటాయి, ఆధారాలు తీసుకొని కేసులు పెట్టాలా అక్కర్లేదా? ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఎవరిని కాపాడటానికి చూస్తుంది ఈ ప్రభుత్వం? రైట్. కృష్ణాంజనేయులు గారు, మనం రాజేష్ గారిని అడుగుదాము. రాజేష్ గారు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. మీరు ఏదో చెప్తే ఉపయోగం లేదు అని అవి తప్పకుండా కృష్ణాంజనేయులు గారు. రాజేష్ గారు, మీరు విన్నారు కదా, ఇసుక మద్యం విషయంలో సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగితే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినప్పటికీ, ఆరోపణలు చేసినప్పటికీ మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆడుదాం ఆంధ్ర విషయంలో కూడా రోజా గారి మీద చాలా ఆరోపణలు చేశారు, అలాగే కరప్షన్ జరిగిందని చెప్పారు మీరు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా మీరు వైట్ పేపర్స్ రిలీజ్ చేసి వాటిపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నారు. అంటే ఈ కుంభకోణాలన్నింటికీ కూడా ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలతో వీరికి సంబంధం ఉందా, అందుకే చర్యలు తీసుకోవడం లేదా అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీ సమాధానం ఏంటి? పెద్దలు ఒక్కసారి గమనించాలా, భారతీయ జనతా పార్టీ ఎక్కడే కానీ అవినీతికి తావు లేకోకుండా అవినీతిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. మీరు ఎన్ని మాట్లాడుకున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా చూసుకోండి, ఈ దేశంలో చూసుకోండి, అవినీతి మరకలేని పార్టీ ప్రధానమంత్రి ఉన్నాడు అంటే అది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారే. అట్లా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి, గత 5 సంవత్సరాలు చేసిన అవినీతి అక్రమాలు, ముఖ్యంగా
మద్యం కుంభకోణం దాదాపు 40 మంది ఈ పొద్దు ముద్దాయిలుగా తేల్చారు. కొంతమంది ఇంకా ఇప్పటికీ జైలులో మగ్గుతున్నారు. ఇంకా కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. ఇంకా లోపలికి పోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. తప్పు చేసిన వాళ్ళని ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. ఎందుకు ఉపేక్షిస్తుంది? చంద్రబాబు నాయుడు రాజేష్ గారు గారు పదే అదే పదే ఆయన చెప్తున్నారు. ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇప్పటికే మీరు అధికారంలోకి వచ్చి 22 దర్యాప్తులు నెలలు జరుగుతున్నాయి. అయిపోయిందని. రోజా గారి విషయం అయితేనేమి ఇప్పుడే బయట పెట్టారు 105 కోట్లు దాంట్లో అవినీతి జరిగిందని. దాంట్లో ఎవరెవరు ఉన్నారు లోతుగా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరిగినాక తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే, జైలులో ఉండాల్సిందే అనేది మా అభిమతం. ప్రభుత్వం కానీ అదే పని చేస్తుంది. ఈ రోజు వెనక కావచ్చు, ముందు కావచ్చు, పెద్దలు చక్కగా విశ్లేషణ చేశారు. కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, ప్రభుత్వం వెనక ముందు ఉండొచ్చు. ప్రభుత్వంకి ఎన్నో పనులు, ఒక కక్ష సాధింపు ఒక్కటే మాకు, లేకపోతే ఇంకొకటి ఉండదు మాకు. ఎవరి మీద ఎంతసేపు ఉన్నా సంక్షేమము, అభివృద్ధి సమపాలలో అందిస్తూ తప్పు చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా దండన ఉంటుంది. ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే. ఏ తప్పు చేసినా, ఏ స్కామ్ లో ఇరుక్కున్నా వీళ్ళందరూ ఇసుకలో అయితేనేమి, మద్యంలో అయితేనేమి, లేకపోతే ఏ ఇంకా ఆడదాం ఆంధ్రాలో అయితేనేమి, లేకపోతే ఏ స్కామ్ లో అయినా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ పొద్దు మదనపల్లిలో ఆర్టీఓ ఆఫీసులో రికార్డులు ధ్వంసం చేసిన కేసులో గానీ దాంట్లో అధికారులు ఇప్పటికే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయినారు, కొంతమంది సస్పెండ్ అయినారు. అక్కడ పెద్దలు హస్తం ఎవరెవరు ఉందో వాళ్ళ మీద ఇప్పటికీ దర్యాప్తు సాగుతుంది. దర్యాప్తు కానీ పురోగతి దశగా ఉంది. ఎవరు అక్రమాలు చేసినా, ఎవరు అన్యాయం చేసినా, ఎవరు అవినీతి చేసినా వదిలే ప్రసక్తే ఉండదు. అటువంటి వాళ్ళకు బీజేపీ పార్టీ కానీ, కేంద్రంలో ఉన్న పెద్దలు కానీ ఎవరు సపోర్ట్ ఇచ్చే పరిస్థితే ఉండదు. మేము ఎప్పుడు అవినీతికి వ్యతిరేకంగానే పోరాటం. మాది భారతీయ జనతా పార్టీ. ఎక్కడే కానీ మేము ఎవరిని ప్రోత్సహించే పరిస్థితి లేదు. తప్పును తప్పుగానే భావిస్తాం, ఒప్పును ఒప్పుగానే భావిస్తాం. కానీ ఎవరిని వెనుకేసుకొచ్చే పరిస్థితి మాకెందుకు ఉంటుందండి? మాకేం అవసరం జగన్మోహన్ రెడ్డి గారితో? మాకేం అవసరం అండి ఆయనతోను? ఎందుకు మేము ఇంకొన్ని వైసీపీ పార్టీని వెనుకేసుకొచ్చే మాకు అవసరమూ లేదు. తప్పు చేసిన వాళ్ళు మేము ఇక్కడ పైన కలిసి ఉండాము. వాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాము. ఖచ్చితంగా ఆయన నిర్ణయాలు నిర్ణయాత్మకంగా ఉన్నాయి. ఏమి చేశాడో, ఏమి చెప్పాడో వాళ్ళు ఒక్కొక్కరు వెలికి తీస్తున్నారు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, లోపలికి వెళ్లాల్సిందే. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ ఎవరినో కాపాడుతుంది అనేది అవాస్తవం. ఇది పెద్దలు తెలియజెప్తున్నాను. ఎందుకంటే మేము ఎవరిని ఇంతవరకు వ్యక్తిగతంగా ఎవరిని మాకేం అవసరం లే, తప్పు చేసిన వాడు లోపలికి వెళ్ళాలా అనేది మా అభిమతం. ఖచ్చితంగా ఆ కోణంలోనే మేము చూస్తాం. ఎవరినన్నా కానీ అందుకోసము మేమేమి ఎవరిని సపోర్ట్ చేసే పరిస్థితి ఉండబోదు. కానీ ఎక్కడ మా 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఎక్కడ అవినీతి మరక లేకుండా 12 సంవత్సరాల నుంచి ఈ దేశంలో సుపరిపాలన అందిస్తూ పేదలకు ఏమి కావాలో అన్ని అందిస్తున్న పార్టీ మా ప్రధాని నరేంద్ర మోడీ గారు. అటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో కానీ మేము అధికారంలో ఉండాం, షేర్ చేసుకుంటున్నాం. ఈ పద్ధతికి మేము ఎన్డీఏ అధికారంలో ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు దానికి సమ్మతంగా ఉండాం. తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అనేది మా యొక్క కోరిక. నాగేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. మనము కృష్ణాంజనేయులు గారు చెప్పిన మాటలు విన్నాం. చాలా కుంభకోణాలు జరిగాయని చెప్పారు మద్యం విషయంలో. చూస్తుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం కాదు, టీడీపీ పార్టీ, బీజేపీ కాదు, టీడీపీ పార్టీ. నాగేశ్వర రెడ్డి గారు మీరు నాగేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు కంటిన్యూ చేసే కోసం నేను మీకు ఒక క్వశ్చన్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. కోసం జిల్లాకు ఒక వైసీపీ నాయకుని సెలెక్ట్ చేసుకొని ఆ కేసులో ఎటువంటి రుజువు లేదు. ఊరికే వీళ్ళు ప్రతి ఒక్క జిల్లాలో ఒక్కొక్క నాయకుడి మీద కేసు పెట్టుకుంటూ పోతూ ఈ టీడీపీ లోపల చేసే వ్యవస్థ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తున్నామని మోడీ కాడికి పరిగెత్తుకుంటూ పోతారు ఫ్లైట్లు వేసుకొని చంద్రబాబు గారు. అక్కడికి పోయి డబ్బులు తెచ్చుకుంటారు. ఇక్కడ జనాలకు వచ్చేసరికి వైసీపీ అవినీతి చేసిందని చూపిస్తున్నారు. కానీ వీళ్ళు చేసేది సంక్షేమం చేయట్లేదు. వీళ్ళు చేసేది కేవలం వాళ్ళ కుటుంబాల అభివృద్ధి చేసుకుంటున్నారు తప్పితే ఈ టీడీపీ పార్టీ, ఇందులో బీజేపీ లేదు. బీజేపీ పార్టీని చూస్తే బాధేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ 3 పార్టీలు కలిస్తే ప్రభుత్వం వచ్చింది. ఎలాగూ టీడీపీకి మీకు తెలుసు, సింగిల్గా పోటీ చేసే దమ్ము ధైర్యం టీడీపీ పార్టీకి లేదు. 2014లో పాపం బీజేపీ కాడిపోయి నమో మోడీ అనుకుంటూ పోయి కాళ్ళు పట్టుకున్నాడు. పాపం ఆయన పెద్ద జాయిలు తెచ్చి 2014లో ఇస్తే మళ్ళీ 18కే బ్రేక్ అయింది. 2019లో ఏం జరిగింది? టీడీపీ పార్టీ సింగిల్గా పోటీ చేసింది.
ఏముంది, డిపాజిట్లు లేవు. నాగేశ్వర రెడ్డి గారు కరెక్టే. మళ్ళీ మీరు మోడీ కాడికి పోయాడు. నాగేశ్వర రెడ్డి గారు 2024 గారు కూడా మన టాపిక్ డీవియేట్ అయిపోతుంది. మీరు మాట్లాడుతున్నారు టాపిక్ కానీ కాదండి, ఇది వాస్తవాలు మాట్లాడుతున్నాం మేము. కరెక్టే 2024 లో ప్రభుత్వంలోకి వచ్చారు. కంప్లీట్ గా ఒప్పుకుంటా. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది. బీజేపీ ఏం చేస్తుంది? రాష్ట్రానికి నిధులు ఇస్తుంది, కానీ ఆ నిధులు సంక్షేమం వైపు మలచట్లేదు. ఆ నిధులు రాష్ట్ర అభివృద్ధి వైపును మలచట్లేదు. ఆ నిధులు కేవలం టీడీపీ నాయకుల కుటుంబాల జోబులలోకి వెళ్తున్నాయి తప్పితే ఈ రాష్ట్రంలో ఈ టీడీపీ పార్టీ చేసిందేమీ లేదు. అందుకనే ఈ రోజు సామాన్య ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. మీరు ఇచ్చిన మా వాగ్దానాలు మాకు అమలు చేయండి అని. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన పోరాడుతుంది. ఈ రోజు సామాన్య కార్యకర్త కానుంచి నాయకుడి వరకు, పెద్ద పెద్ద నాయకుల వరకు వీళ్ళని అణిచివేస్తే మనం ఈ జోబులు నింపుకునే కార్యక్రమం చేయొచ్చనే ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు తప్పితే ఈ టీడీపీ ప్రభుత్వం ఈ 23 నెలలలో సాధించిందేమీ లేదు. బీజేపీకి తెలుసు, పాపం వాళ్ళు చూస్తున్నారు తప్పితే వాళ్ళు ఏమననీకి లేదు. జనసేన పార్టీ పరిస్థితి అదే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూస్తున్నారు, 2019 నుంచి 24లో మహిళల మీద దాడులు జరిగినాయని ఎంతో చేశారు. అన్న పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి చంద్రబాబు గారు గెలిచిన కుప్పం నియోజకవర్గంలో చూడండి. ఒక మహిళను కట్టేసి కొట్టిన దారుణం ఈ కూటమి ప్రభుత్వంలో చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు? మీరు ఎక్కడికి వెళ్ళారు? ఒక మహిళను చెట్టుకేసి కొడుతుంటే ఎక్కడికి పోయినారు పవన్ కళ్యాణ్ గారని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు టీడీపీ పార్టీని నిలదీయరు? నాగేశ్వర రెడ్డి గారు ఒక్కసారి వినండి. నాగేశ్వర రెడ్డి గారు ఒకసారి వినండి. మీరు ఇది కంటిన్యూ చేసే ముందల మీరు ప్రస్తుతం ఈ డిబేట్లో కృష్ణాంజనేయులు గారు ఇందాక ఒక మాట చెప్పారు. వైసీపీ గవర్నమెంట్ ఏ పనుల వల్లే వాళ్ళు ప్రజల పట్ల, అంటే మనందరికీ తెలిసిందే అమరావతి రైతుల పట్ల ఏ విధంగా ప్రవర్తించారో, లేకపోతే అవినీతి కుంభకోణాలు మద్యం విషయంలో కానివ్వండి, లేకపోతే ఆడుదాం ఆంధ్ర, అలాగే వీటన్నిటి కుంభకోణాలు వీటి వల్లే ప్రజలు వారికి ఎలాంటి తీర్పు చెప్పారో టీడీపీ వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి అని చెప్పారు. అంటే మీకు ప్రజలు ఎలాంటి తీర్పు చెప్పారని మీరు అనుకుంటున్నారు? వాటన్నిటి సంగతి ఏంటి? మీరు వీటినన్నింటినీ వెరిఫై చేసుకుంటున్నారా లేదా? ఇక్కడ మీరు గమనించండి అనుష గారు, 2024లో మేము సింగిల్ గా పోటీ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సింగిల్ గా పోటీ చేశాం. 2024లో చంద్రబాబు గారు బీజేపీ పార్టీ ఓట్లతోటి, జనసేన 2019లో కూడా మీరు సింగిల్ గానే పోటీ చేశారు కదా. 2019లో పోటీ చేయలేదు కదండి. టీడీపీ సింగిల్ గా పోటీ చేసింది. నేననేది మీ సంగతి. 2019 మేము సింగిల్ గా పోటీ చేశాం. అవును, మీరు 2019లోనూ సింగిల్ గానే పోటీ చేశారు, 2024లోనూ సింగిల్ గానే పోటీ చేశారు కదా. అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళు ప్రభుత్వంలోకి, అధికారంలోకి వచ్చినారు తప్పితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ తప్పులు చేసో, లేకపోతే ఇది మేమేదో అవినీతి చేసినామనో వీటిని చూసి ఓట్లేదు. వీళ్ళు సూపర్ 6 మహిళలకు 1500 ఇస్తామని మా ఆంధ్రప్రదేశ్ మహిళలు ఆశ పన్నారు, కానీ అది అమలు పరచలేదు. బస్సు మనకు బస్ ఫ్రీ అన్నారు, 6 నెలల క్రితం అమలు చేశారు. మీరు ఈ రోజు ఒకటి అడుగుతున్నాను, నేను టీడీపీ పార్టీని, నాట్ కూటమి, టీడీపీ పార్టీని అడుగుతున్నాను. మీరు ప్రజాపాలన, ప్రజా సంక్షేమం చేస్తే ఎందుకు మీరు సర్పంచ్ మనకు ఎన్నికల్లోకి, మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకంటే చంద్రబాబు గారి టేబుల్ మీద రిపోర్ట్ ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికిప్పటికి అసెంబ్లీ ఎలక్షన్ జరిగినా, లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్ జరిగినా ఈ టీడీపీ పార్టీని నట్టి ఇరచడానికి ఈ రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారనే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇంకా వాళ్ళు వెళ్ళలేదు. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అనుష గారు. నాగేశ్వర రెడ్డి గారు, మనం చిలాని భాషా గారిని అడుగుదాము, ఆయనే సమాధానం చెప్తారు. చెప్పండి భాషా గారు, ఏంటి స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు వెళ్ళకపోవడానికి చంద్రబాబు గారి టేబుల్ మీద ఉన్న రిపోర్ట్సే కారణమని, మీకు గెలుస్తారో లేదోనన్న భయంతోనే మీరు ముందుకు వెళ్ళడం లేదని ఆయన అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గారు చిలుక పలుకులు పలుకుతున్నారు, చిలుక జోష్యం చెప్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను రెఫరెండం గాని తీసుకుందామని చెప్పి కాస్త ముందు నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గత కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు సిద్ధం కాండి, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు మనం పోతున్నామని చెప్పి స్పష్టంగా మన ముఖ్యమంత్రి గారు మొన్ననే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. అర్థమేమి? స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి. ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి, ఎన్నికల గురించి, ప్రజల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గారు మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వల్లినట్టుంది. మనం ఒకసారి చూసుకున్న గత ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళు ఎన్నికలను వాయిదా వేసుకుంటూ ఏ విధంగా చేసుకున్నారో మనం చూసాం. ఏ విధంగా ఏకగ్రీవం పేరిట ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూని చేసి ఏ విధంగా చేశారో మనం చూసాం. కాబట్టి అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో రాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. మన ప్రతినిధి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, కూటమిని ప్రశ్నించారంట, కేవలం తెలుగుదేశం పార్టీనే ప్రశ్నిస్తారంట. ఎందుకు ఈ వ్యత్యాసం అని అడుగుతున్నాం. ఏమైనా మీరు బీజేపీతో పొత్తు చేసుకోవాలి? టీడీపీ పార్టీ ఒకటి అవినీతి చేసింది, ఇందులో జనసేన పార్టీ బీజేపీ పార్టీ అవినీతి చేయలేదన్నా, అది వాస్తవం. ఓన్లీ అవినీతి చేసింది టీడీపీ పార్టీ ఒక్కటే. ఈ రోజు మీరు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకు జనసేన పార్టీకు ఎంత ప్రభుత్వంలో హక్కు ఉందో భారతీయ జనతా పార్టీకి కూడా అంతే హక్కు ఉంది. ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీ ప్రశ్నించామని చెప్పి ఈ రోజు మీడియా ముఖంగా ఈ రోజు మీరు మీ పార్టీని ఢిల్లీకి ఏ విధంగా మీ చౌకబార రాజకీయాలు ఓట్లేశారు, వాళ్ళకి అన్యాయం జరిగింది. ప్రతినిధి స్పష్టంగా చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీకి మేము ప్రశ్నించము అంటున్నారు. ఎందుకు అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం. ఎందుకంటే మీరు చౌకబార రాజకీయాలకు తెరలేపారు. హలో ఇండియా పేరిట దేశ రాజకీయాలకు వెళ్ళాలని చెప్పి పగటి కళలు మీ అధినాయకుడు కంటున్నారు. కాబట్టి ఆవు చేను వేస్తే దూడ గట్టున వేస్తుంది అన్నట్టు మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ లేదు. ఆయనకు ప్రజలు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెడితే హోదా కోసము అక్కడ లొసుగులు చేసుకుంటూ ప్రజల పక్షాన వెళ్లి అసెంబ్లీలో ప్రశ్నించకుండా తన కర్తవ్యాన్ని నెరవేర్చకుండా తన బాధ్యతను మయమరిచి ఈ రోజు పగటి కళలు కంటున్నారు. దేశంలో అవగాహన లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నక్కజిత్తులు చేసుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు దేశం మొత్తం కూడా ఈ రోజు కొనియాడుతా ఉంటే మీరు అసూయతో వెళ్ళాలనుకుంటున్నారు తప్పితే దేశ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం ప్రవేశం లేదు. మనం చూసాం పార్లమెంట్ లో ఏ విధంగా హాస్యాస్పదంగా మీ పార్టీ వ్యవహరించడం చూసాం. రాజ్యసభలో మీ పరిస్థితి ఏంటో చూసాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల పైన పగటి కళలు కనకూడదని చెప్పి ఈ రోజు హితూ పలుకుతున్నాం. మీరు రాష్ట్ర సమస్యల పైన మీరు చర్చించండి, అసెంబ్లీలోకి వెళ్ళి ప్రశ్నించండి. మీకు ప్రజలు కల్పించిన హక్కులను వదిలేసి మేము బీజేపీని ప్రశ్నించాము, మేము కేవలం ప్రశ్నిస్తామంటే మీరు ఖచ్చితంగా ప్రతినిధి గారు బాధ్యతయుతంగా మాట్లాడాలని చెప్పి ఈ రోజు హితూ పలుకుతున్నాం. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఈ రోజు రాష్ట్రంలో ఉంది అంటే కేవలం కూటమి ప్రభుత్వం చక్కటి పరిపాలన అందిస్తోంది. కాబట్టి ఈ రోజు పోలీసులు పరదాలు కట్టడంలో బిజీగా లేరు. గత ప్రభుత్వంలో మనం చూసాం పోలీస్ శాఖ అంతా కూడా ముఖ్యమంత్రి వస్తుంటే పరదాలు కట్టడంలో లేకుంటే ఇంకో పనికిరాని వ్యవహారాల్లో తలదూర్చుకునే వాళ్ళు మనం చూసాం. ఏ విధంగా కరోనా కష్టకాలంలో మద్యం షాపుల దగ్గర టీచర్లు నిలబెట్టారు, పోలీసులు నిలబెట్టారు. కాబట్టి పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని మరి నెరవేరుస్తున్నారు. సమాజంలో అసాంఘిక శక్తులను కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు. గంజాయి బ్యాచ్ ను ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసి పెట్టిందో వాటిని అన్నింటినీ కూడా కబంధ హస్తాల కింద నుంచి తీసివేసే పనిలో నిమగ్నమయ్యారు ఈ రోజు పోలీస్ శాఖ. కాబట్టి ఈ రోజు పోలీస్ యంత్రాంగం అంతా కూడా పటిష్టంగా పనిచేస్తా ఉందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క పారదర్శక పాలన, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అని చెప్పి ఈ రోజు రాజేష్ గారికి అలాగే రాజేష్ గారికి కూడా ఛాన్స్ మాట్లాడే ఛాన్స్ ఇద్దాము. ఒక్క నిమిషం రాజేష్ గారు మీరు చెప్పండి. ఇందాక నాగేశ్వర రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యల్ని మీరు కూడా విన్నారు కదా. ఎర్రగొండపాలెంలో రాజేష్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే గారు ఒక ఎమ్మెల్యేకు ఇవ్వవలసిన భద్రత పోలీసుల్ని ఇవ్వనీయకుండా చేస్తుంది టీడీపీ ప్రభుత్వం. కేవలం అక్కడ ఓడిపోయిన వ్యక్తికి, ఒక టీడీపీ ఇన్ఛార్జ్ ఓడిపోయిన వ్యక్తికి ఎస్కాట్ వెహికల్స్,
అదే 1,20,000 ఓట్లు వేసిన ప్రజా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేకు ఎస్కాట్ ఉండదు, పోలీసు భద్రత ఉండదు. ఇంకా చాలండి మీకు ఉదాహరణ. పోలీసు మీ వ్యవస్థ ఎలా ఎమ్మెల్యే ఉందో. బాధ్యత వహించరు, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే బాధ్యతను వహించరు, భద్రత కావాలనా అంటే ప్రజలు ఇచ్చిన బాధ్యత నెరవేర్చరు, అది భద్రత కాదండి. మీరు పోలీసులు ఎలా మీరు అడ్డు పెట్టుకొని చేస్తున్న అరాచకాల గురించి చెప్తున్నాము. అసెంబ్లీలో ఏముందండి ఈ రోజు రోడ్ల మీద చేస్తున్నాం, మీరు రోడ్ల మీద చేస్తున్నాం. మీకు టీడీపీ పార్టీకి మా మెడికల్ కాలేజ్ ఉద్యమం తెలంగాణలో జరిగిన సంఘటనను ఈ రోజు ప్రస్తావిస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో మీరు నెరవేర్చాల్సిన బాధ్యత ఏది? అసెంబ్లీలో వెళ్లాల్సిన బాధ్యత మీ ఎమ్మెల్యేది కాదా? ప్రజల పక్షాన మాట్లాడాల్సిన బాధ్యత మీ ఎమ్మెల్యేది కాదా? భద్రత విషయంలో ఎమ్మెల్యేగా గుర్తుకొచ్చారా? ఎస్ఆర్ ఎమ్మెల్యేని గుర్తుకొచ్చిందా? ప్రజా సమస్యల మీద ప్రభుత్వం సమస్యల పైన ఆయన ఎమ్మెల్యేని మీకు గుర్తు రాలేదా? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు ఈ విధంగానే ఉంటది. యథా రాజా తథా ప్రజ అన్నట్టు మీ అధినేతకే ప్రజాస్వామ్యం పైన విలువలు లేదు కాబట్టి మీ ప్రతినిధులు కూడా ఆ విధంగానే ఉంటారు. మీరు చర్చల్లో కూడా ఈ విధంగానే తలా తోకలేని మాటలు మాట్లాడతారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తే మా తలా తోకలేని మాటలు మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రశ్నిస్తుంటే మీకు అవన్నీ తలా తోకలేని మాటలు మేము అడుగుతున్నామండి. మీరు మెడికల్ కాలేజీలు మీరు కట్టలేరండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. ఆంధ్రప్రదేశ్ రాజధాని 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లని మీరు నిధులు పోయి కేంద్రాడు అడుగుతున్నారే. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రజలకు, సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు మీరు కట్టలేరండి. ఇంకా చాలండి మీరు టీడీపీ పార్టీ వైఫల్యం. మీరు ఎంత కేటాయించారు ఒకసారి నేను ఒకసారి లెక్కలు చెబుతూ నాగేశ్వరరెడ్డి గారు మనం రాజేష్ గారికి కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి. రాజేష్ గారు మీరు చెప్పండి, ఇప్పటి వరకు నాగేశ్వరరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో విన్నాం మనము. ఆయన మెడికల్ కాలేజీల గురించి కూడా ప్రస్తావించారు. మరి అవి ఎప్పటికి పూర్తవుతాయని మీరు అనుకుంటున్నారు? ఏంటి మీ సమాధానం ఏంటి? పీపీపీ మోడ్ లో దాన్ని కంప్లీట్ చేయాలని ఎంతగానో ఈ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా సత్యకుమార్ గారు కంప్లీట్ చేయాలనే మంచి సదుద్దేశంతోనే చేస్తున్నారు. కానీ ఇది ఏ మాత్రము రుచించక మొండి గోడలకు పరిమితమైన హాస్పిటల్స్ అలాగే ఉండాలా, పేద ప్రజలకు ఏమాత్రం వైద్యం అందకూడదు అనే ధోరణిలో వీళ్ళు ప్రవర్తించిన తీరు, పెట్టుబడులు పెట్టేకొచ్చిన వాళ్ళను కానీ ఈ రోజు భయభ్రాంతులకు గురి చేసి హాస్పిటల్స్ నిర్మాణం కాక టెండర్లు పిలిస్తే అందరినీ బెదిరించే ధోరణి చూస్తుంటే ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు పీపీపీ విధానం తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ లో ఎన్ని సీట్లు మేనేజ్మెంట్ కోటా ఉన్నాయి, ఎన్ని సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద లేవు, ఈ రోజు ప్రభుత్వానికి ఎంత ఆదాయము. ఒకసారి మీకు అనంతపూర్ నుంచి నంద్యాలకు మీకు ఎన్ని కిలోమీటర్లు తెలుసు? నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజ్ ఉంది. మీకు ఉదాహరణ నేను చెప్పేది వినండి. చెప్పినాక మళ్ళీ మీరు మాట్లాడని చెప్పి నేను మాట్లాడాలా? మీరు మాట్లాడినంత సేపు మాట్లాడాలా? మేము చెప్పేది మీరు వింటే ఏదన్నా ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఈ పీపీపీ మోడ్లో హాస్పిటల్స్ నిర్మాణం జరగాలని మంచి సంకల్పంతో పెట్టుబడులను ఆకర్షించి, లేకపోతే పెట్టుబడి పెట్టే వాళ్ళనో లేకపోతే హాస్పిటల్ నిర్వహణ కోసమో తీసుకొస్తే దాన్ని రాద్ధాంతం చేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఈ హాస్పిటల్ నిర్మాణం జరుపుకోకుండా మీరు చేస్తున్నారు. మీరు తీసుకొచ్చిన విధానాన్నే, మీరు అమలు పరుస్తున్న హాస్పిటల్స్ లో మీరు అమలు పరుస్తున్న విధానాలనే ఈ రోజు ఒక నేషనల్ హైవే నిర్మాణం జరుగుతుంది. ఒక నేషనల్ హైవే నిర్మాణం జరిగితే ఏ మోడ్లో జరుగుతుంది మీకు అర్థం కాలే. అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది ఇవ్వద్దు, జాతీయ రహదారులు 1000 కిలోమీటర్లు ఇవ్వద్దు. అదే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో, కేంద్ర ప్రభుత్వ నిధులతో, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి చేయాలని ఒక గొప్ప సంకల్పంతో సత్యకుమార్ గారు దీన్ని తీసుకొస్తే మీరు ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారో ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఒక అడుగు ముందు వేయకోకుండా మీరు అన్ని కేవలం ఊరికే పునాదులకు పరిమితమై ఈ రోజు 1000 కోట్లు కాంట్రాక్టులు దండుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది కాదు మనం అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళైతే ఇలాంటి పనులు, ఇలాంటి చర్యలకు ఉపక్రమించరు. ఎంతసేపు ఉన్నా అభివృద్ధి జరగకూడదు, కూటమి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, ఈ హాస్పిటల్స్ అన్ని పూర్తిగా నిర్మాణం అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో, ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కానీ పూర్తిగా కంప్లీట్ చేసుకోలేని హాస్పిటల్ కాలేజీ నిర్వహణ ఇంతవరకు సాధ్యం కాలేదు. ఈ రోజు మౌలిక వసతుల కల్పనలో వెనకబడ్డారు. ఈ రోజు పులివెందుల మీ సొంత నియోజకవర్గం, మీ సొంత జిల్లాలో ఆసుపత్రి ఈ రోజుకి
ప్రారంభోత్సవం నోచుకోలేదు. ఇంకా మీరు ఏం చెప్తారో 5 సంవత్సరాలు మీరు ఏ మెడికల్ కాలేజ్ కట్టారో, ఏది సంపూర్ణంగా మీరు అన్ని కంప్లీట్ చేశారో చెప్పండి. పోలవరానికి ఆ విధంగా ఈ కంప్లీట్ చేయకోకుండా ఒక ఆయనేమో అసెంబ్లీలో 2020లో అయిపోతుంది, 2020లో అయిపోతుంది. ఇంకొక ఆయనకు పోలవరం అంటే డ్యామ్ అంటే కాపర్ డ్యామ్ అంటే తెలియని ఒక వ్యక్తిని తెచ్చి మంత్రిగా పెట్టారు. ఈ విధంగా 5 సంవత్సరాల కాలయాపన పోలవరాన్ని అదే విధంగా చేసి అమరావతిని నిర్వీర్యం చేసి ఎక్కడ అభివృద్ధి జరిగిందో మీరు ఒక్కసారి చెప్పండి. కేంద్ర ప్రభుత్వం మీకు అన్నిటికీ నిధులు సమకూర్చింది, అమరావతికి ఇచ్చింది, పోలవరానికి ఇచ్చింది, లేకపోతే రైతులకు ఈ సబ్సిడీ మీద ఎరువులకు ఇచ్చింది, డ్రిప్ స్ప్రింక్లర్ ప్రతి దాంట్లోనూ కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి కుళాయి నిర్మించాలని ఎన్ని చేసినా మీరు ఏ పథకాన్ని కానీ ఉపయోగించుకోక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ అటకెక్కించి ఈ పొద్దు అభివృద్ధి జరగతా అంటే చూసి ఓర్చుకోలేక నిందలు వేయద్దండి సోదరులారా. నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించండి, నిర్మాణాత్మకంగా వ్యవహరించండి. అప్పుడే ఈ రాష్ట్రం పురోగతి సాధిస్తుంది. తప్పు చేస్తే తప్పని చెప్పండి, ఆ ప్రతిపక్షానికి మీకు ఆ రైట్స్ ఉన్నాయి. కానీ మీరు చేసిన ప్రతిదీ యాగి చేసుకుంటా పోతే అభివృద్ధి అగమ్య గోచరంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకూడదు. రాష్ట్రం పురోగతిలోకి ముందుకెళ్లాలనేది మన యొక్క అందరి యొక్క అభిమతం. ఆ అభిమతాన్ని మనం ప్రజలకు అనుగుణంగా మనం నడవాలి. అప్పుడే మనం ప్రజలను ఆశీర్వదిస్తారు, ప్రజలు మనకు ఆదరిస్తారు. అంత తప్ప ప్రతి దాన్ని ఏది తెచ్చినా, ఏది శాసకీయ నిధులు తెచ్చి ఈరోజు పీపీపీ మోడ్ విధానంలో అభివృద్ధి చేస్తే దాన్ని కానీ మీరు ఏమాత్రం అర్థం చేసుకోకుండా మీరు ఎంచుకున్న మార్గమే, మేము ఎంచుకున్న మార్గమే మేము కరెక్ట్ అని చెప్తారు. కానీ యువతల ఏం చెప్తున్నారు, ఏమి వినరు. మీ ద్వంద్వ నీతికి ఇది పరాకాష్ట అయిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధికి ఆటంకం కలిగించేదే మీ యొక్క ఉద్దేశం అని నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను సోదరులారా. ఓకే రాజేష్ గారు, మన టైం ఈ రోజుకి అయిపోయింది కాబట్టి క్విక్ గా ఇంకెవరైనా ఏమన్నా చెప్పాల్సింది ఉందా? ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. చెప్పండి నాగేశ్వర. ఈ రోజు మేము ఆంధ్రప్రదేశ్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసులు అన్నలారా, ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు సామాన్య ప్రజలకు శాంతి భద్రతలు కల్పించాలి, అది మీ బాధ్యత. అవన్నీ కాకుండా టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ పోతే ఈ రోజున్న ప్రభుత్వం రేపు వేరే ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు కూడా ఇది విధానాలు ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బందులు అవుతారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు నాయకుల మీద కేసులు పెట్టడం కాదు, ఫస్ట్ మీకు రావాల్సిన హక్కుల గురించి మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఆ హక్కులు ఏందో మీకు తెలుసు. 23 నెలలైంది పోలీసులు ఉద్యోగస్తుల ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ల అమౌంట్లు ఇవ్వలేని ఈ కూటమి ప్రభుత్వం. పోలీసులు వాళ్ళ ఛార్జీల డబ్బులు ఇవ్వలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం, అలానే వాళ్ళ సరెండర్ లీవ్స్ కు రావాల్సిన నిధులు ఇప్పటికి ఇవ్వలేదు. పోలీసులు అన్నారా, మీరు దీని గురించి మీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. నాగేశ్వర రెడ్డి గారు పక్క నుంచి రాజేష్ గారు అంటున్నారు, కనీసం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఫస్ట్ తారీఖు జీతాలు కూడా పడలేదు కదా అంటున్నారు పక్క నుంచి రాజేష్ గారు. మీరు జీతాలు ఎప్పుడొస్తాయి, ఏ డేట్ లో పడతాయని 5 సంవత్సరాలు ఉద్యోగస్తులంతా పడిగాపులు గాచిన పరిస్థితి. ఈ రోజు 1వ తారీఖు టెన్షన్ గా జీతాలు పడుతున్నాయి, పెన్షన్లు అందుతున్నాయి, వికలాంగుల పెన్షన్లు అందుతున్నాయి 1వ తారీఖే. ప్రభుత్వం చిత్తశుద్ధి, అది ఒక ప్రభుత్వం యొక్క నిబద్ధత, అది చేసుకోండి. అది కూటమి యొక్క పరిపాలన. ఒక ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మహిళ వాళ్ళ భర్త చనిపోతే 6 నెలల టైం ఉంది, 10 నెలల టైం ఉంది, నోటిఫికేషన్ రాలేదు. మహిళలకు మీరు భద్రత ఇచ్చేది మీరు ఒక భర్త చనిపోతే ఇమీడియట్ గా 1 నెలలోనో 2 నెలలోనో 3 నెలలోనో జీవో తెచ్చి ఆ వితంతు మహిళలకు మీరు ఇవ్వాలన్నా. అది వదిలేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడితే ఇక్కడ ఇది లేదు. మా నాయకుడు, దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కేసులు పెద్ద రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కాడ నుంచి భరిస్తున్నారు. ఎక్కడ అదర్లేదు, బెదర్లేదు. వెయిట్ చేసాం, ఓపిక పట్టాం. 2019లో రిజల్ట్ చూశారు, రేపు 2029లో కూడా సేమ్ రిజల్ట్ చూస్తారు. ఎవరైతే ఈ కేసులు అక్రమ కేసులు పెట్టినారో ప్రతి ఒక్కరి మీద
కోర్టులు ఉన్నాయి. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. కోర్టులను నిలదీస్తాం. 2029 అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారో నిలదీస్తాం. చెప్పండి. తప్పకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాల్సింది సోదరా. ప్రభుత్వం వస్తుంది. ఎవరైతే మా మీద తెలుగుదేశం నాయకులు అక్రమ కేసులు పెట్టారో, పోలీసులు వన్ సైడ్ గా చేశారో, ప్రజలకు ఏం ఒక్కరి మీద వాళ్ళకు చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల తరపున నిలబడుతుంది, పోరాడుతుంది. కృష్ణాంజనేయులు గారు మీరు చెప్పండి, ఫైనల్గా ఏం చెప్తారు? అలాగే ఇద్దరు వాదనలు వింటున్నారు, మీరు చెప్పండి ఏం చెప్తారు? ఇద్దరు వాదనల్లో డిబేట్ వదిలిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళారు. అన్ని విషయాలు నేను మాట్లాడను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లేఖకు సంబంధించినటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశం విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. ఈ విధమైనటువంటి ధోరణిలో వెళ్ళొద్దు అనేటువంటిది నా సూచన. జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో వీళ్ళు కాళ్ళు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా దాడులు, దాష్టికాలు, అక్రమ కేసులు జరిగాయో ఇప్పుడు కూడా అలాగనే జరుగుతుంది. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మళ్ళీ అలాంటి వాళ్ళ ఫలితాలు అంటే మీరు చవి చూడకుండా ఉండాలంటే మాత్రం జాగ్రత్తగా వ్యవహరించడం ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇవి చెప్పినా చెవికి ఎక్కకుండా మాదంతా కరెక్టే, నేను చేసిందే కరెక్టు అనే జగన్మోహన్ రెడ్డి కూడా అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి అందుకనే 2024లో ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి అని అందరూ అనుకుంటారు. 2024 కన్నా ముందుగానే మీకు రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. 2023లోనే జరిగితే ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 105 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం కూడా ఉంది. దాంట్లో ఘోరంగా ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అప్పుడు ఈ విషయం మీద సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళందరూ మా ఓటర్లు కాదని చెప్పాడు. అంటే చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్లు అందరూ వీళ్ళ ఓటర్లు కాదు, ఇంకెవరు ఓట్లు వేయాలి వీళ్ళ ఉద్దేశంలో. అందుకని వాళ్ళ ధోరణి అలాగ సాగింది. తీరా వాళ్ళకి వచ్చేసరికల్లా 151 నుంచి 175 పోవాలనుకుంటే ఘోరంగా ఓడిపోయి 11 పెట్టారు. జనమందరూ వాళ్ళు ఓటర్లు కాదని తేల్చేసి. అందుకని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఒకసారి మేం చేసిందే కరెక్టు, మాదే కరెక్టు, మేము ఎవరు మాట వినము అనేటువంటి విధంగా ఈ రోజున ఈ ధోరణిలోకి వెళ్తే ఖచ్చితంగా బొక్కబోర్లా పడటం ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పము, మేము వైసీపీ వాళ్ళని పట్టించుకోము అవేనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు సమాధానం చెప్తాను, ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున లేఖ కూడా ప్రజల్లో ఈ విధమైనటువంటి ఆలోచనలు రేకెత్తించడానికి, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసంతృప్తిని కొంత పెంచడం కోసం, వ్యతిరేకతగా మార్చడం కోసం ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్నటువంటి ప్రయత్నం. దాన్ని ఏదో తక్కువగా చూసి వైసీపీ ఏం చేయలేదు కదా, మేము ముగ్గురు కలిసి ఉన్నాం కదా అనే ధోరణిలోగిన ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం నష్టపోయేదానికి అవకాశం ఉంది అనేటువంటి మాత్రం నేను చెప్పలేదు. కృష్ణాంజనేయులు గారు, ఈరోజు మనం సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ పోస్టులకి అంటే మనం చూసాం, అందరూ పెట్టకపోయినా కొంతమంది అటు టీడీపీ వాళ్ళు పెడుతున్నారు, కొంతమంది వైసీపీ వాళ్ళు పెడుతున్నారు. ఎలా అంటే పరిధి దాటి, అంటే స్వయంగా సీఎం మీద పెట్టడం కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీస్ మీద మీరు అన్నట్టుగా పొలిటీషియన్స్గా ఉన్న వాళ్ళ మీద కాకుండా వాళ్ళ వైఫుల మీద, లేకపోతే వాళ్ళ చెల్లెళ్ళ మీద, వాళ్ళ బ్రదర్స్ మీద పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనికి ఒక మార్క్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా, మీరేమనుకుంటున్నారు? స్పష్టంగా చెప్పండి. అనూష గారు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే సోషల్ మీడియా ఈ విధంగా అనుచితంగా ప్రవర్తించడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అది ఏ పార్టీ అతీతం కాదు. ఈ విషయంలో తమ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కార్యకర్తలని రెచ్చగొట్టి రాజకీయ ప్రత్యర్థుల మీద కుసిగొలుపుతున్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, తెలుగుదేశం చేస్తుంది, జనసేన చేస్తుంది, బీజేపీ కూడా చేస్తుంది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది అని అంటే, ఎవరైనా సరే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే బాధితులు కూడా నిందితులుగా మారిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఒక్క కేసు పెట్టలేదు, ఇష్టారీతిన ప్రతిపక్షాల వాళ్ళు అందరి మీద పెట్టారు. ఇప్పుడు కూడా అంతే. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది. మరి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు తప్పు చేయటం లేదా? మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు? అంటే వాళ్ళకి ప్రభుత్వం ఉంది, 164 సీట్లు జనం ఇచ్చింది, మీకేమైనా లైసెన్స్ ఇచ్చారా? మరి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టమనండి, ఎందుకు పెట్టడం లేదు? ఇంకొకటి,
ప్రభుత్వం మీద కానీ లేకపోతే ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు వీళ్ళ మీద చేసినటువంటి విమర్శల్ని ఖచ్చితంగా స్వీకరించాలి. వాళ్ళు ప్రభుత్వానికి సేవకులుగా ఉంటామని ప్రజల తరపున వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా సరే వాళ్ళ మీద విమర్శలు చేసేటువంటి హక్కు సామాన్యమైన పౌరుడికి కూడా ఉంటది, రాజకీయ ప్రత్యర్థులకే కాదు. అలాంటి విమర్శలను కూడా తీసుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెడితే ఫోటో పెడితే ఏంటండి నాకు అర్థం కాదు. అది విమర్శ అనే దాని మీద మీ కత్తి పెట్టారు, మా మీద ఇది చేశారు, మీరు హత్య నేరాలు చేయటం లేదు. మీరు చేయటం లేదు. మీకు ప్రభుత్వం ఉంది, మీకు మీడియా ఉంది, మీకు ఐఎన్పిఆర్ ఉంది, మీకు వ్యవస్థలన్నీ ఉన్నాయి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే దాని మీద ఒక కేసు పెట్టేసి ఆగిపోయిద్దా? ఇది కాదు చేయాల్సింది ప్రభుత్వము. మీరు ప్రభుత్వం సక్రమంగా పనిచేసుకోకపోతే ఒకవేళ అసత్యమైన ప్రచారాలు చేసినా మీ మీద అసత్యమైన ఆరోపణలు చేసినా అవి నిలబడవు. ఇక మీరు చెప్పినట్టుగా అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కానీ పోస్టులు కానీ ఎవరు పెట్టినా ఖచ్చితంగా తప్పే, వాళ్ళు శిక్షార్హమైనటువంటి నేరం. దాని మీద ఇప్పుడు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలోనే భువనేశ్వరి మీద మాట్లాడినటువంటి మాటలు, వ్యవహారం ఇవన్నీ చూసాం అసెంబ్లీలో లేనటువంటి వాళ్ళ మీద. అందుకని కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ విధంగా తీర్పిచ్చింది ప్రజలు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళ మీద ఇష్టారీతిన మాట్లాడుతున్నారు, మహిళల మీద కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. మీరు చర్యలు తీసుకోకపోయినా ఇవన్నిటిని ఏమైనా కూడా ఉదాహరణలు ప్రజలు చెప్పగలరా నోట్ కృష్ణాంజనేయులు గారు? ఏదైనా ప్రజలు ఉదాహరణలు నోట్ చెప్పగలరా? ఉదాహరణలు ఏ ఏమైనా ఉదాహరణ చెప్పగలరా? కావాలి మీకు? ఏ ఉదాహరణ కావాలండి? అంటే మీరు ఇప్పుడు ఏ ఉదాహరణ కావాలి వినండి మీకు? వినండి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతమ్మ మీద పార్టీ మీద చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఒక అతన్ని అరెస్ట్ చేశారు. ఒక అతన్ని అరెస్ట్ చేశారు, బానే ఉంది, మేము అసలు ఉపేక్షించము అని ఒక అతన్ని అరెస్ట్ చేసి చూపించారు. ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని రకాల వ్యాఖ్యలు ఉన్నాయి, అనేక రకాలు. మీరు బొచ్చి రెండు ఉన్నాయి, మీరు ఒకటి కాదు. మీరు ఆ విధంగా పోనీ కేసులు తీసుకుంటున్నారా? వాళ్ళ మీద కేసులు పెడుతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుల మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళ మీద ఏమైనా కేసులు చెప్పానండి? ఎందుకు? వీళ్ళకి అధికారం ఉంటే కేసులు పెట్టరా వీళ్ళు తప్పులు చేస్తే? నేను ఒకటి అడుగుతానండి. అంబటి రాంబాబు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, తిట్టాడు, నేను కూడా తప్పు అని చెప్పాను. చంద్రబాబు నాయుడు మరి ఆయన తిట్టినందుకు వీళ్ళందరూ వెళ్ళి అంబటి రాంబాబు మీద ఇంటి మీద దాడి చేయొచ్చు, అది ఓకేనా? దానికి స్టేషన్ బెయిల్ ఇవ్వటాన్ని మీరు ఒప్పుకుంటారా? అనూష గారు, ఇలాంటి బొచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. మీరు తప్పు చేస్తున్నారు. మీ కూటమిలో ఉండి ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అప్రజాస్వామికమైన చర్య అని మేము గొంతెత్తింది. తెలుగుదేశం వాళ్ళు చాలా మంది బయటికి రావడానికి భయపడ్డారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి జోగి రమేష్ చేస్తే తప్పు అని చెప్పింది. ఒక ప్రజాస్వామ్యతమైనటువంటి ఇంత అప్రజాస్వామికమా ఈ విధంగా ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి అని చెప్పాం. మరి అవన్నీ చేసినటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళని ఓడించారు. ఈ రోజున మరి అంబటి రాంబాబు ఇంటి మీద దాడిని కూడా మరి మేము కరెక్ట్ అని చెప్పాలా? ఇది కూడా తప్పే. ఇలాగా అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. దాని మీద సపరేట్ డిబేట్ పెట్టండి, డిబేట్ పెట్టి డిస్కస్ చేయండి ఖచ్చితంగా. తప్పకుండా మీలాగా చక్కగా మంచి రాజకీయ విశ్లేషకులతో మరో డిబేట్ దానికి సంబంధించి మళ్ళీ పెట్టుకుందాం. ఇప్పుడు చెప్పండి జిలాన్ పాషా గారు, మీరు విన్నారు కదా కృష్ణాంజనేయులు గారు చాలా చక్కటి ప్రశ్నలు లేవనెత్తారు. అంటే వాళ్ళు చేసిన తప్పే మీరు కూడా చేస్తున్నారు కదా అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాంట్లోనే సమాధానం వెతికితే మీకు దొరుకుతుంది. ఆయన మొదట్లో ఏం చెప్పారు? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదే కేసులు బనాయిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదే కేసులు బనాయిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద బనాయించట్లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరుక్షణం ఆయన ఏం చెప్పడం జరిగింది? భారతిరెడ్డి గారిని విమర్శిస్తే ఒకరి మీద కేసు పెట్టడం జరిగింది అని చెప్పారు. అంటే అర్థం ఏమి? పోలీస్ శాఖ అత్యంత పారదర్శకంగా పనిచేస్తుందనే కదా దాని అర్థం. ఎవరైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని తిట్టినా కేసు పడుతుంది, చంద్రబాబు నాయుడు గారి సతీమణిని తిట్టినా కేసు పడుతుంది, అనుష గారిని తిట్టినా కేసు పడుతుంది, నన్ను తిట్టినా కేసు పడుతుంది. అంటే అర్థం ఏమి? పోలీసు శాఖ అత్యంత పారదర్శకంగా పని చేస్తుందని చెప్పి స్వయంగా కృష్ణాంజనేయులే ఒప్పుకుంటున్నారు. ఆయన ఒక ఉదాహరణతో దాన్ని మనం వెతికితే సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఈ రోజు పోలీస్ శాఖ అత్యంత పారదర్శకంగా పనిచేస్తా ఉంది. మీరు ఏ అంశం తీసుకున్నా, మెడికల్ కాలేజ్ అంశం తీసుకున్నా, ఏది మీరు డిబేట్ పెట్టినా కూడా
ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చేసుకునే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మనం కూడా సమాయుక్తమై ఉన్నాం. ఎందుకు? కూటమి ప్రభుత్వం సరైన రీతిలో వెళ్తా ఉంది. ప్రజలకు తగ్గట్టుగా పరిపాలన మనం అందిస్తున్నాం. ఈ రోజు సగర్వంగా తెలియపరుస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కాబట్టి వారు చెప్పినట్టే రప్ప రప్ప అని చెప్పి వీధుల్లోకి వచ్చి పొట్టలను కోస్తే ఎవరు కోసేది పొట్టలను? బుచ్చర్స్ కదా, కసాయిలు కదా కోసేది. ఈ రోజు సామాన్య ప్రజలు రోడ్డు మీద వేసి నరుగుతా ఉంటే పోలీసులు చోద్యం చూడాలన్నా, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు చూడాలన్నా. అంటే సమాజంలో విద్రోహ శక్తులు ఎటువంటి ఈ విధంగా చేస్తా ఉంటే పోలీసులు చూస్తూ ఉండరు కదా. ఖచ్చితంగా వాళ్ళు సుమోటోగా స్వీకరించి కేసులు బనాయించడం జరుగుతుంది. కాబట్టి కృష్ణాంజలి కూడా మాట్లాడుతూ ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అందువలన కేసు వేయట్లేదు రోజా మీ దగ్గర, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు కాబట్టి ఫలానా వాళ్ళ మీద కేసు వేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఫలానా మీద కేసులు వేస్తున్నారని చెప్పి ఈ అనలిస్ట్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సబ్జెక్ట్ టు కరెక్షన్. ఒక ముఖ్యమంత్రి అంత దిగజారిపోయి ఫలానా మీద కేసు పెట్టండి, ఫలానా మీద కేసు పెట్టకండి అని చెప్పే దుర్మార్గపు పరిస్థితి మన రాష్ట్రంలో రాలేదు ఇంకా. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలాంటి దిగజారు రాజకీయాలు చేయరు. ముఖ్యమంత్రికి అలాంటి అధికారాలు కూడా ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఒకరి మీద కేసు బనాయించండి, తీసేయండి అని చెప్పే అధికారాలు ఉండవు. ఖచ్చితంగా అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు, అపారమైన అనుభవం ఉంది. కాబట్టి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం, ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ను దారిలో పెట్టడం కోసం ఖచ్చితంగా ఆయన సలహా సూచనలు పోలీస్ శాఖతో ఈ యొక్క చర్చలు జరుపుతా ఉంటారు. అంతవరకే గాని ఫలానా మీద కేసు పెట్టండి, ఫలానా మీద పెట్టకండి అని చెప్పి అలాంటి నీచపు రాజకీయాలు, అలాంటి నీచపు సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండింది కానీ కూటమి ప్రభుత్వం లేదని చెప్పి విశ్లేషకుల గారికి ఈ రోజు సవినయంగా తెలియపరచుకుంటున్నాం. కాబట్టి నాగేశ్వర రెడ్డి గారు ఏ అంశం తీసుకున్నా కూడా మెడికల్ కాలేజ్ గురించి చెప్పడం జరిగింది. ఆయన నన్ను ప్రశ్నించారు, పేద ప్రజలు ఫీజులు కట్టుకోకుండా చేస్తున్నారు మీరు అని చెప్పి. ఆయనకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. గత ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 మెడికల్ కాలేజీలను నిర్మించడం జరిగింది. ఆ 5 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ కళాశాలలది. మీరు గాని నేను గాని మన జీవితంలో ఎప్పుడైనా చెవి చూసామా? ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకున్న చరిత్ర ఉందా? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బి కేటగిరీ సీట్లు అమ్మిన మాట వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఈ రోజు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, మీ అధినాయకత్వాన్ని ప్రశ్నించండి. ఎందుకు మీరు ప్రభుత్వ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట సీట్లను అమ్మడం జరిగింది అని చెప్పి 18 లక్షలకు, 20 లక్షల రూపాయలకు, 25 లక్షల రూపాయలకు పేద ప్రజలకు మీరు అమ్మడం జరిగింది. కాబట్టి మీ ఆత్మ పరిశీలన చేసుకుంటే మీ ప్రభుత్వం మా ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పి ఈ రోజు నేను కరాఖండిగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా పోలీసు వారు వారి యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు. ఎవరైనా గాని అది తెలుగుదేశమా, వైకాపానా, లేకుంటే భారతీయ జనతా పార్టీని ఎవరైనా సరే ప్రజలకు, సమాజానికి నష్టం చేకూరుతూ అసాంఘిక శక్తులు ప్రవర్తిస్తూ సోషల్ మీడియాను ఆసరా చేసుకొని మహిళలను కించపరుస్తూ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితేనేమి పోలీస్ అధికారులు కూకటి వేళ్లతో పెకలించడం జరుగుతుంది. తగిన శాస్తి ఉంటది, కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఈ రోజు తెలియపరుస్తున్నానమ్మా. నాగేశ్వర రెడ్డి గారు, మీకే జిలాన్ బాషా గారు క్వశ్చన్ వేశారు మెడికల్ కాలేజెస్ గురించి. మీ హయాం చెప్తారండి. చెప్పండి. మా చంద్రబాబు అపార మేధావి అని చెప్పారు. 40 ఏళ్ళ రాజకీయ చాణక్యత ఉన్న లీడరు, తెచ్చి హైదరాబాద్ ఒక్కటి డెవలప్ చేశాడు. ఈరోజు ఏం చేశాం? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కలిసి ఉండాల్సింది ఈరోజు తన్నుకొని చేస్తున్నాం. ఎవరి వల్ల? అది చంద్రబాబు వల్ల. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది అదే. ఒక ప్రాంతంలోనే అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలను అన్యాయం చేస్తూ ఇది చేస్తుంది తప్పితే ఈ చంద్రబాబు వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగేది లేదు, సచ్చేది లేదు. ఇంకొకటి, ఈ చంద్రబాబు గారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాళ్ళని ఇబ్బందులు పెడుతూ, పోలీసు వాళ్ళని, వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టకపోతే నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు బెదిరిస్తున్నారు. అనుష గారు, దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వైసీపీ కార్యకర్త మీద కేసు పెట్టకపోతే పోలీసు వాళ్ళు చెప్తున్నారు, వద్దు సార్, వద్దు, రేపు సేమ్ కేసు మీ మీద అవుతుంది, వద్దు, మీరు ఇది వదిలేయండి అన్న కూడా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎస్ఐలను, సిఐలను, డిఎస్పీలను బెదిరించి మరీ కేసులు, అక్రమమైన కేసులు పెడుతున్నారు. ఇది జరుగుతుంది తప్పితే ఈ ఆంధ్రప్రదేశ్ను ఈయన అభివృద్ధి చేసేది లేదు. ఇప్పటికే 3.5 లక్షల అప్పుల పాలు చేశాడు ఈ ఆంధ్రప్రదేశ్ను. అంత తప్పితే ఈ 23 నెలల్లో, గత 40 సంవత్సరాలలో ఈ చంద్రబాబు గారు సాధించిందేం లేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా 2029లో ముఖ్యమంత్రి అయితే తప్పితే ఈ రాష్ట్రం బాగుపడే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి పాలనలు ఇలానే వదిలేస్తే దీన్ని తీసుకుపోయి మరో శ్రీలంక చేస్తారు తప్పితే వీళ్ళు అభివృద్ధి చేసేది లేదు, పేద ప్రజలకు సంక్షేమం ఇచ్చేది లేదు. రాజేష్ గారు విన్నారు కదా నాగేశ్వర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు. 2029లో జగన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని ఆయన చెప్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అయితే ఏమిటి, ఎమ్మెల్యేలు అయితే ఏంటి, పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని ఆయన అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి రాజేష్ గారు, క్విక్గా చెప్పండి. 2019 నుంచి 2024 అధికారం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశారో ప్రజలందరూ గమనించి ఈ రోజు కూటమి 3 పార్టీల కలయికతో ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటుగా అవకాశం ఇచ్చారు. అది మరీ వస్తుంది అని వాళ్ళు పగటి కళలో కంటున్నారు. ఇది వాళ్ళు పగటి కళలో కంటానే ఉండండి. మేము అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు మంచి చేసుకుంటూ ప్రజా క్షేత్రంలో మేము ఎప్పుడు ప్రజలకు అండగా ఇంకా సంక్షేమ అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకువెళ్తాం. శాంతి భద్రతల విషయంలో రాజేష్ గారు సారీ టు డిస్టర్బ్ యూ, నేను రాజేష్ గారు ఇంకొక క్వశ్చన్ కూడా మీకు వేయాలి. ఎందుకంటే కృష్ణాంజనేయులు గారు ఇందాక ఒక విషయం చెప్పారు. చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తప్పేంటి, విమర్శను తీసుకోవచ్చు కదా అని ఆయన అడుగుతున్నారు. ఆయనకు మీరేం సమాధానం చెప్తారు? అదొక్కటే కత్తి పెట్టి అదొక్కటే కాదండి, జుగుప్సాకరమైన రాతలు, సభ్య సమాజం తలదించుకునే విధంగా రాతలు. ఇదొక్కటి అన్నగా చెప్పింది, నేను దానికి సమాధానం చెప్తున్నాను. జిగుప్సాకరమైన ఇంట్లో మహిళలను లేకపోతే ఇంకొకరిను రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకోకుండా ఉన్న వాళ్ళను గురించో ఎంత నీచంగా పెడుతున్నారంటే అటువంటి వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కానీ చిన్న చిన్న దానిలకో లేకపోతే విమర్శిస్తేనో లేకపోతే ప్రభుత్వాన్ని ఏదో అంటేనో జిలాన్ బాషా గారు, రాజేష్ గారికి ఏదో ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది, మీరు చెప్పండి. ఇందాక ఒక చక్కటి క్వశ్చన్ని కృష్ణాంజనేయులు గారు రైజ్ చేశారు. సామాన్యంగా ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికార పార్టీ మీద విమర్శలు చేయడం సహజం. ఆ విమర్శను మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తప్పేంటి, మీరు విమర్శను ఎందుకు తీసుకోవట్లేదని ఆయన అడుగుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? విమర్శలకు ఒక హద్దు అనేది ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఈ విధంగా కత్తితో బెదిరిస్తూ రపరప చేస్తామని చెప్పి ఈ రోజు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది మనం చూస్తున్నాం. ఏ విధంగా పెట్టుబడులు వచ్చే సమయం ఇది. 10 మంది పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూస్తూ అభివృద్ధికి వచ్చే సమయం ఇది. మన రాజధానిని నిర్మించుకునే సమయం ఇది. ఇలాంటి సమయాలలో కత్తులు, కటాక్షులు, కక్షలకు వెళ్తాము, రక్తపాతాన్ని చూపిస్తామని చెప్తే పోలీస్ శాఖ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూడాలని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా పోలీస్ వారి బాధ్యత అది. ల్యాండ్ ఆర్డర్ ని కాపాడడం ఒక ఎత్తు అయితే రాష్ట్రం నుంచి పెట్టుబడులు పారిపోకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఈ రోజు కత్తులు, కటాక్షాలకు మీరు ఆలోచనకు వెళ్ళినా కూడా పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. అది ఎవరైనా సరే, ఎవరికి చట్టం అతీతం కాదు. ప్రతి ఒక్కరికి కూడా చట్టం సమానంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కత్తులు పట్టుకుంటాం, మనము రప్పరప్ప అని చెప్పి రోడ్ల మీద వచ్చి పొట్టలే నరుకుతాము, బెదిరిస్తాము, పెట్టుబడిదారులకు బెదిరిస్తాము అని చెప్పుకుంటే ఈ రోజు కళ్ళకు గంతులు కట్టుకుని ప్రభుత్వం లేదు. రాష్ట్ర ప్రజలు ముఖ్యం మనకు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మనకు, రాష్ట్ర ప్రగతి ముఖ్యం మనకు. కాబట్టి ప్రతిపక్ష స్థానంలో ఉండి ఈ విధంగా మీరు భయభ్రాంతతను సృష్టిస్తా ఉంటే ఖచ్చితంగా పోలీస్ శాఖ వాళ్ళు చోద్యం చూడరు. ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. విమర్శలకు ఒక హద్దు ఉంటుంది. అంతేగాని బెదిరింపులకు దిగితే ఖచ్చితంగా స్వీయ రక్షణ కోసము పోలీస్ శాఖ వాళ్ళు తగ్గ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సింది, గత ప్రభుత్వంలో మీరు చేసిన అఘాయిత్యాలు ఈ ప్రభుత్వంలో పునరావృతం కావట్లేదు. ఒక పార్లమెంటరియన్ ని పట్టుకుని ఏ విధంగా 3rd డిగ్రీ చేసిన చరిత్ర ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. సిబిఐ అధికారుల మీద లోకల్ పోలీసులతో కేసులు పెట్టించి దేశమంతా కూడా నవ్వుల పాలైన ప్రభుత్వం మీ యొక్క గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఏది మీరు వేసుకున్నా కూడా మాజీ ముఖ్యమంత్రిని అకారణంగా తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టిన గత ప్రభుత్వం నీచపు ప్రభుత్వం మీది. కాబట్టి అలాంటి పరిస్థితులు పునరావృతం కావు.
పోలీస్ శాఖ వారు అత్యంత పారదర్శకంగా ముందుకెళ్తున్నారు. ప్రజల యొక్క సుఖ సంతోషాలు ముఖ్యం. భయభ్రాంతతకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో తావు లేదు. మత సామరస్యానికి మారుపేరు తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ను సక్రమంగా పెట్టే బాధ్యత కూటమి ప్రభుత్వానికి అని చెప్పి ఈ రోజు కరాఖండిగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా ఎక్కడ కూడా మీరు చూసుకోండి, సామాన్య ప్రజల మీద కేసులు కట్టట్లేదు. ఆయన ఆర్టీఐ పెట్టుకున్నా కూడా ఆ 1800 మంది మీద కేసులు పెట్టారంటే ఎవరు ఆ 1800? సామాన్య ప్రజలు కాదు వాళ్ళు. అసాంఘిక శక్తులకు ప్రేరేపించే శక్తుల పైన ఆ యొక్క కరుడుగట్టిన ఉగ్రవాద రూపంలో ఈ విధంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏ విధంగా రచ్చ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది తప్పితే సామాన్య మీద ప్రజల మీద కాదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలను మభ్యపెట్టే విధంగా, పక్కదారి పట్టే విధంగా మాట్లాడడం సముచితం కాదు. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఈ రోజు సక్రమంగా రాష్ట్రంలో ఉందంటే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది, సరైన పాలన అందిస్తుందని చెప్పి ఈ రోజు తెలియపరుస్తున్నాను. ఓకే చిలాన్ బాషా గారు, అలాగే ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు కృష్ణాంజనేయులు గారికి అలాగే నాగేశ్వర్ రెడ్డి గారికి ఏ వెరీ స్పెషల్ థ్యాంక్స్ అండి. మరో డిబేట్లో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.